సోమవారం జూన్ 18, 1883. సమయం మధ్యాహ్నం 1 గంట. పానీహాటి రాచబాటలోని ఉత్సవ ప్రదేశంలో అసంఖ్యాక జనం గుమిగూడి ఉన్నారు. శ్రీరామకృష్ణులను దర్శించే ఆతురతతో జనం 4 వైపులా నిలబడి ఉన్నారు. సంకీర్తన బృందం మధ్యలో శ్రీరామకృష్ణులు ప్రేమోన్మాద స్థితిలో నృత్యం చేస్తూ ఉన్నారు. చైతన్యులే మళ్ళీ అవతరించి వచ్చారా అనుకున్నారు కొందరు. 4 ప్రక్కల హరినామం తరంగ ఘోషలా వినవస్తోంది. చుట్టూ పువ్వులు, మధుర భక్ష్యాలు గుట్టలా వర్షిస్తూ ఉన్నాయి. నవద్వీప్ గోస్వామి సంకీర్తనం చేస్తూ రాఘవ ఆలయం కేసి వెళుతున్నాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు హఠాత్తుగా ఎక్కడి నుండో వేగంగా పరిగెత్తి వచ్చి సంకీర్తన బృందం మధ్యలో నిలబడి నృత్యం చేయసాగారు. ఒకానొక కాలంలో రాఘవ పండితుడు నిర్వహించిన ఉత్సవం శుక్లపక్ష త్రయోదశి తిథితో ప్రతి ఏటా జరుపబడుతోంది. ప్రప్రథమంలో రఘునాథ్ దాస్ ఉత్సవాన్ని ఆరంభించాడు. ఆ తరువాత రాఘవ పండితుడు ప్రతి ఏటా దాన్ని నిర్వహించాడు. నిత్యానందుడు రఘునాథ్ దాస్తో, ఓరి దొంగ, ఇల్లు వదిలి పారిపోయి దొంగతనంగా ఒంటరిగా నువ్వు మాత్రం పరమానందాన్ని అనుభవిస్తూ ఉన్నావా? ఇది మాలో ఎవరికీ తెలియకుండా జరుపుతున్నావా? అందుకై నీకు ఒక శిక్ష విధించబోతున్నాను. నువ్వు అటుకుల ఉత్సవం జరిపి భక్తులకు సేవలు అందించు అన్నాడు. శ్రీరామకృష్ణులకు ప్రతి ఏటా ఈ ఉత్సవానికి వెళ్ళడం ఆనవాయితీ. ఈ సంవత్సరము రామ్ మొదలైన భక్తులతో అక్కడికి వెళ్ళదలిచారు. అందుకైన ఏర్పాట్లు చేయబడినాయి. రామ్ మాతో ఉదయాన్నే దక్షిణేశ్వరం చేరుకున్నాడు. ఇద్దరూ శ్రీరామకృష్ణులకు ప్రణామాలు చేశారు. తరువాత ఉత్తరం వైపునున్న వసారాలో కూర్చుని ప్రసాదం స్వీకరించారు. ఆ తర్వాత తాము కలకత్తా నుండి వచ్చిన బండిలోనే శ్రీరామకృష్ణులను పానీహాటికి తోడ్కొని వెళ్ళారు. రాఖాల్, భవనాథ్ ఒకరిద్దరు భక్తులు శ్రీరామకృష్ణులతో పాటు వెళ్ళారు. ఒకరు బండి కప్పుపై కూర్చుని ప్రయాణం చేశారు. బండి మ్యాగజైన్ రోడ్డు మీదుగా ట్రంక్ రోడ్డు పైకి వచ్చింది. శ్రీరామకృష్ణులు యువకులతో ఉల్లాసంగా మాట్లాడసాగారు. పానీహాటిలో ఉత్సవం జరిగే చోటును సమీపించగానే అక్కడ జరిగిన సంఘటనను చూసి రామ్ ప్రభృతులు విస్తుపోయారు. అంతసేపు వేడుకగా మాట్లాడుతూ ఉన్న శ్రీరామకృష్ణులు హఠాత్తుగా బండి నుండి దిగి బాణంలా దూసుకెళ్లి జనసమూహంలో కలిసిపోయారు. అక్కడ ఇక్కడ వెదికిన తర్వాత చివరకు ఆయన నవద్వీప్ గోస్వామితో సంకీర్తన బృందంలో నృత్యం చేస్తూ ఉండటం చూశారు. మధ్య మధ్యలో సమాధి స్థితులు అవుతూ ఉన్నారు కూడా. సమాధి స్థితిలో ఆయన క్రింద పడిపోకుండా నవద్వీప్ గోస్వామి ఆయన్ను జాగ్రత్తగా ఆనుకొని పట్టుకుని ఉన్నాడు. చుట్టూ భక్తులు భగవన్నామం ఉచ్చరిస్తూ ఆయన పాదపద్మాల వద్ద పువ్వులను, మధుర భక్ష్యాలను వెదజల్లారు. ఆయన్ను ఒక్కమారైనా దర్శించాలనే అభిలాషతో జనసమూహాన్ని త్రోసుకుంటూ ఆతృతతో ముందుకు వెళుతున్నారు కొందరు. దాదాపు బాహ్యస్మృతిని కోల్పోయి శ్రీరామకృష్ణ నృత్యం చేస్తూ ఉన్నారు. బాహ్యస్మృతి రాగానే పాడసాగారు. అరుగో ఇద్దరు సోదరులు హరిని బాడుచు అశ్రులుగార్తురు, ఆనందముతో నాడుచు జగమును హరిభజనముతో నాడజేతురు. అరుగో అశ్రులుగార్చుచు జగమును ఆక్రందనలో ముంచుచుండిరి, బాధకు ప్రతిగా సోదరులిరువురు భక్తి పాపులకు పంచిపెట్టుదురు. అరుగో ఇద్దరు సోదరులు హరిని బాడుచు అశ్రులుగార్తురు, హరి ప్రేమంబున అరుగో మత్తిలి జగమును మత్తిల జేయుచునుండిరి. కృష్ణ పలాయిగ వ్రజమున నుండి ముంతల వెన్నలు మృచ్చిలి దొంగలు. అరుగో ఇద్దరు సోదరులు ఇరుగో ఇట్టుల తిరిగి వచ్చిరి. అరుగో ఇద్దరు సోదరులు హరిని బాడుచు అశ్రులుగార్తురు, దూరము చేసిన హరిజనునైనను అనుజుని వలె తమ అక్కున నొక్కుచు, వర్ణ నియమముల వమ్ము చేసడి వారలిరువురు వచ్చిరి చూడుడు.
నామభజనమున తమనే మరచుచు జగమున్మత్తము చేయువారలు అరుగో ఇద్దరు సోదరులు హరిని బాడుచు అశ్రులుగాత్తురు. వేరుగారు సర్వేశ్వరు కన్నను పావన నామము పాడుచునుందురు. ఘోర కర్ములకు జగాయి మథాయి పాపవర్తనము బాపి బ్రోచుచు. శత్రుమిత్రుల తారతమ్యమును ఎంత మాత్రము ఎంచని వారులు అరుగో ఇద్దరు సోదరులు హరిని బాడుచు అశ్రులుగార్తురు. అరుగో ఇరువురు సోదరులు గౌరు నిత్యానందులు వారు మానవజాతి సముద్ధరించుటకు మరల మరల భువి కరుగుదెంతురు. మానవజాతి సముద్ధరించుటకు మరల మరల భువి కరుగుదెంతురు. అరుగో ఇద్దరు సోదరులు హరిని బాడుచు అశ్రులుగార్తురు. శ్రీరామకృష్ణులతో పాటు తక్కిన వారు కూడా ఉన్మాదుల్లా నృత్యం చేస్తున్నారు. చైతన్యుడు నిత్యానందుడు తమతో కలిసి నృత్యం చేస్తూ ఉన్నారనే ఆనందాన్ని వారు అనుభవించారు. శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడసాగారు. చైతన్యుల ప్రేమ తరంగాలలో నాదియా ఆడుచున్నది. సంకీర్తన తరంగాలు రాఘవ ఆలయం కేసి సాగిపోతున్నాయి. సంకీర్తన బృందం ఆలయం చుట్టి వచ్చి రాధాకృష్ణులకు ప్రణామాలు అర్పించాక గంగా తీరంలోని రాధాకృష్ణుల ఆలయం కేసి వెళ్ళసాగింది. ఆ ఆలయం చిన్నదైనందున కొద్దిమంది మాత్రమే లోనికి వెళ్ళగలిగారు. ఎక్కువ మంది ఆలయం ద్వారం వద్దనే లోపలికి తొంగి చూస్తూ నిలబడిపోయారు. రాధాకృష్ణుల ఆలయ ప్రాంగణంలో శ్రీరామకృష్ణులు మళ్ళీ నృత్యం చేయసాగారు. కీర్తనానందంలో పూర్తిగా ఉన్మత్తులైనారు. మధ్య మధ్యలో సమాధి స్థితిని పొందారు. ఇంకా 4 వైపుల నుండి పువ్వులు మిఠాయిలు ఆయన పాదపద్మాలపై పడ్డాయి. ప్రాంగణం నుండి అప్పుడప్పుడు హరినామ ఘోష వెలువడుతోంది. వీధిలో వెళుతూ ఉన్న భక్తులు దాన్ని విన్నప్పుడు వారు ప్రతిధ్వనిలా హరినామాన్ని ఉచ్చరించారు. సమీపంలోని గంగానదిలో పడవల్లో పయనిస్తూ ఉన్న జనులు ఇది విని పరవశంతో హరిబోల్ హరిబోల్ అంటూ ఎలుగెత్తి కేకలు పెట్టసాగారు. సర్వత్రా హరినామం వెల్లువలై ప్రవహించసాగింది. ఆ ఉత్సవ వేడుకలు తిలకింపవచ్చిన ఉన్న వేలాది జనుల్లో కొందరు ఈ మహాత్మునిపై నిశ్చయంగా చైతన్యులు ఆవేశించారు అని తలచారు. కొందరైతే ఈయనే చైతన్యులు అనుకున్నారు. ఆ చిన్న ప్రాంగణం నుండి శ్రీరామకృష్ణులను భక్తులు ఎంతో జాగ్రత్తగా బయటకు తీసుకువచ్చారు. తరువాత ఆయన భక్తులతో మణిసేన్ ఇంటి అతిథుల గదిలోకి వచ్చి కూర్చున్నారు. మణిసేన్ కుటుంబం వారే ప్రస్తుతం ప్రతి ఏటా ఆ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవానికి శ్రీరామకృష్ణులను ఆహ్వానిస్తున్నారు. కాసేపు విశ్రమించాక మణిసేన్ శ్రీరామకృష్ణులను తన గురువైన నవద్వీప్ గోస్వామిని లోపలి గదిలోకి తీసుకువెళ్ళి భోజనం వడ్డించాడు. తరువాత రామ్, రాఖాల్, మా మొదలైన భక్తులకు మరో గదిలో భోజనం పెట్టారు. భక్తవత్సలురైన శ్రీరామకృష్ణులు అక్కడికి వచ్చి స్వయంగా తామే భక్తులకు ప్రసాదం పెట్టారు. సాయంత్ర సమయం. రాఖాల్, రామ్ ప్రభృత ప్రియతములతో మణిసేనింటి అతిథుల గదిలో శ్రీరామకృష్ణులు కూర్చునున్నారు. నవద్వీప్ గోస్వామి ప్రసాదం ఆరగించాక ఒకంత విశ్రాంతి తీసుకుని అక్కడికి వచ్చి శ్రీరామకృష్ణుల సమీపంలో కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు వచ్చిన బండికి బాడుగా మణిసేన్ చెల్లిస్తానన్నాడు. శ్రీరామకృష్ణులు రామ్ తదితరులను చూపిస్తూ, బాడుగను నీ నుండి వీళ్ళు ఎందుకు పుచ్చుకోవాలి, వీళ్ళు ఆర్జిస్తున్న వాళ్ళే కదా అని అన్నారు. తర్వాత నవద్వీప్ గోస్వామితో మాట్లాడసాగారు. భక్తి పరిపక్వత చెందితే భావం జనిస్తుంది. దాని తర్వాత మహాభావం, పిదప ప్రేమ, ఆ తర్వాత భగవల్లబ్ధి. చైతన్యులకు మహాభావము, ప్రేమ ఏర్పడ్డాయి. ఈ ప్రేమ ఏర్పడితే జగత్తును మర్చిపోతారు.
అంతేకాదు అతి ప్రియమైన దేహాన్ని కూడా మర్చిపోతారు. చైతన్యులకు ఈ ప్రేమ జనించింది. సముద్రాన్ని చూసి యమునా నదిగా భావించి దానిలో దూకేశారు. జీవులకు మహాభావం, ప్రేమ ఏర్పడవు. వారు భావస్థితి వరకు పోవచ్చు. చైతన్యులకు ఈ 3 దశలు కలిగేవి. ఏమంటావు? అవునండి, అది నిజమే. అంతర్దశ, అర్ధబాహ్య దశ, బాహ్య దశలనే 3 దశలను ఆయన అనుభవించారు అన్నాడు గోస్వామి. మళ్ళీ శ్రీరామకృష్ణులు, అంతర్దశలో ఆయన సమాధిమగ్నులై ఉండేవారు. అర్ధబాహ్య దశలో ఆయన నృత్యం మాత్రం చేయగలిగేవారు. బాహ్య దశలో నామ సంకీర్తనం చేసేవారు. అప్పుడు నవద్వీప్ గోస్వామి తన కుమారుణ్ణి తోడుకొని వచ్చి శ్రీరామకృష్ణులకు పరిచయం చేశాడు. అతడు యువకుడు, శాస్త్రాధ్యయనం చేస్తూ ఉన్నాడు. అతడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. ఇంట్లోనే శాస్త్రాధ్యయనం చేస్తున్నాడు. ఈ దేశంలో వేదాలు లభించడం గగనమైపోయింది. మార్క్స్ ముల్లర్ అనువదించి ప్రచురించడం వల్ల జనం చదవగలుగుతున్నారు అన్నాడు గోస్వామి. అందుకు శ్రీరామకృష్ణులు, శాస్త్రాలనే మితిమీరి అధ్యయనం చేస్తే మేలు కంటే కీడే అధికం. శాస్త్రాల్లోని సారాన్ని గ్రహించాలి. ఆ తర్వాత పుస్తకాలతో పనేమిటి? సారాన్ని గ్రహించాక భగవత్ప్రాప్తికై అగాధాలకు పోవాలి. వేదాంత సారం బ్రహ్మసత్యం జగన్మిథ్య అని అమ్మ నాకు తెలిపింది. భగవద్గీత సారం ఏమిటి? గీత గీత అంటూ 10 సార్లు వల్లించు, త్యాగి త్యాగి అని వినిపిస్తుంది. అదే గీతాసారం. అందుకు గోస్వామి, సరిగ్గా త్యాగి అని రాదు, తాగి అనే వస్తుంది. కానీ అర్థం మాత్రం ఒకటే. రెండింటికి ధాతువు తగ్. దీనికి ఘ ప్రత్యయం చేరితే తాగ, దీనిలో ఇన్ ప్రత్యయం చేరి తాగి అవుతుంది. కాబట్టి త్యాగి అన్నా తాగి అన్నా అర్థం ఒకటి. జీవులారా, సమస్తం త్యజించి భగవంతుని పొందటానికై సాధన చేయండి అన్నదే గీతాసారం అన్నారు శ్రీరామకృష్ణులు. త్యాగం చేయాలన్న మనోభావం కలగడం లేదే అని అడిగాడు గోస్వామి. మీరు గోస్వాములు, మీరు ఆలైపోజాట్లు. మీరు సంసారం త్యజించడానికి వీల్లేదు. మీరు సంసారం త్యజిస్తే ఆలయంలో పూజాదులు ఎవరు చేస్తారు? మీరు మానసికంగా మాత్రమే త్యజించాలి. ప్రపంచానికి సోదాహరణంగా భగవంతుడే మిమ్మల్ని సంసారంలో ఉంచాడు. మీరు 1000 సార్లు ప్రయత్నించండి, పరిత్యజించడంలో మీరు సఫలురు కాలేరు. భగవంతుడు మీకు ఇచ్చిన ప్రవృత్తి ఎలాంటిదంటే, ఆ ప్రవృత్తి కారణాన మీరు సంసార కృత్యాలు నిర్వహించవలసిందే. శ్రీకృష్ణుడు అర్జునుడితో, నువ్వేమంటున్నావు? యుద్ధం చేయబోవటం లేదా? నువ్వు తలుచుకున్న యుద్ధం నుండి వైదొలగలేవు. నీ ప్రవృత్తియే నిన్ను యుద్ధానికి పురిగొల్పుతుంది అని అన్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడిన ఉదంతం చెప్తూ ఉండగానే శ్రీరామకృష్ణులు మళ్ళీ సమాధిమగ్నులైనారు. శరీరం నిశ్చలమైంది. కనురెప్పలు వాల్చడం లేదు. ఊపిరి ఆడుతుందో లేదో తెలియరావటం లేదు. గోస్వామి, అతడి కుమారులు, భక్తులు అందరూ నివ్వెరపోయి శ్రీరామకృష్ణులనే చూస్తూ ఉండిపోయారు. కాస్త బాహ్య స్మృతి వచ్చాక శ్రీరామకృష్ణులు గోస్వామితో ఇలా అన్నారు. యోగం భోగం 2 ఉన్నాయి. మీరు గోస్వామి వంశస్థులు, మీకు 2 ఉన్నాయి. ఇప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించడం మాత్రమే చెయ్యి. ప్రభు, నీ భువనమోహన మాయకు చెందిన ఐశ్వర్యాలను నేను ఆకాంక్షించటం లేదు, నాకు కావలసింది నువ్వే అంటూ మనసారా ప్రార్థించు. భగవంతుడు సర్వభూతాల్లోనూ విరాజిల్లుతున్నాడు. అలాంటప్పుడు ఎవరిని భక్తుడని పిలవగలం? ఎవరు భగవంతునిలో నెలకొని ఉన్నాడో, ఎవరి మనస్సు, ప్రాణం, అంతరాత్మ సర్వం భగవంతునిలోనే లయమై ఉన్నాయో అతడే భక్తుడు.
శ్రీరామకృష్ణులు పూర్తిగా బాహ్య చైతన్యంలోకి వచ్చారు. గోస్వామితో, నా ఈ స్థితిని కొందరు వ్యాధిగా పేర్కొంటున్నారు. ఏ చైతన్య శక్తి చే ఈ జగత్తు చైతన్యమయమై ఒప్పారుతున్నదో ఆ చైతన్య స్వరూపుణ్ణి ధ్యానించడం చేత ఎవరైనా అచేతనులు కాగలరా అన్నదే నా ప్రశ్న. ఉత్సవానికి వచ్చిన భక్తులకు మణిసేన్ వీడ్కోలు తెలిపాడు. వ్యక్తికి తగినట్లు కొందరికి రూపాయి, కొందరికి 2 రూపాయలు దక్షిణ ఇచ్చాడు. శ్రీరామకృష్ణులకు 5 రూపాయలు ఇవ్వబోయాడు. డబ్బు పుచ్చుకోవటం నా వల్ల కాదు అని చెప్పారు శ్రీరామకృష్ణులు. మణిసేన్ బలవంత పెట్టాడు. వెంటనే శ్రీరామకృష్ణులు, నీ గురువు తోడు నన్ను బలవంత పెట్టవద్దు అన్నారు. అప్పటికీ మణిసేన్ వదిలిపెట్టలేదు. శ్రీరామకృష్ణులు విసుగు చెంది మాతో, ఏమంటావు, డబ్బు పుచ్చుకోమంటావా అని అడిగారు. అందుకు మా, వద్దండి, ఏమైనా సరే పుచ్చుకోకండి అన్నాడు. మణిసేన్ మిత్రులు పళ్ళు మిఠాయిలు కొనే సాగుతో ఆ డబ్బును రాఖాలకి ఇచ్చారు. అది చూసి శ్రీరామకృష్ణులు మాతో, నేను అతడి గురువుపై ఒట్టు పెట్టి డబ్బు తిరస్కరించాను. నా బాధ్యత తీరిపోయింది. రాఖాలు పుచ్చుకున్నాడు, ఇక అతడిదే భారం అన్నారు. దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళటానికి శ్రీరామకృష్ణులు భక్తులతో బండి ఎక్కారు. దారిలో మతిశీల్ ఆలయ ఉపవనం ఉంది. చాలా రోజుల క్రితం శ్రీరామకృష్ణులు మాను ఆ ఆలయంలోని కొలనును తమకు చూపించమని అడగటం జరిగింది. ఆ కొలంలోని చేపలను చూపించి భగవంతుని నిరాకారునిగా ఎలా ధ్యానించాలో వివరిస్తానని చెప్పి ఉన్నారు. శ్రీరామకృష్ణులకు జలుబు చేసింది. అయినప్పటికీ ఆలయాన్ని దర్శింప బండిలో నుండి దిగారు. ఆ ఆలయంలో చైతన్యుల పూజ జరుగుతూ వస్తోంది. శ్రీరామకృష్ణులు భక్తులతో చైతన్యులకు సాష్టాంగ ప్రణామం చేశారు. అప్పుడు సమయం సాయంకాలం అవుతోంది. ఆలయం తూర్పు వైపున ఉన్న కొలను వద్దకు వచ్చి దానిలోని చేపలను శ్రీరామకృష్ణులు చూశారు. ఆ కొలను చేపలకు ఎవరూ ఏ రకమైన హాని కలిగించరు. మరమరాలు మొదలైన వాటిని నీళ్లలో వేయగానే చేపల గుంపులు నీళ్లలో అటు ఇటు తిరుగాడతాయి. శ్రీరామకృష్ణులు మాతో, ఇదిగో ఈ చేపలు ఎలా తిరుగుతున్నాయో చూడు. నిరాకార భగవద్ధ్యానం అంటే సచ్చిదానంద సాగరంలో ఈ చేపల్లా ఆనందంగా ఈదటం వంటిది అన్నారు. సోమవారం జూన్ 25, 1883. అప్పుడు సమయం సాయంత్రం దాదాపు 5 గంటలై ఉంటుంది. శ్రీరామకృష్ణులు బలరాం ఇంటికి వచ్చి ఉన్నారు. మా సమీపంలో కూర్చునున్నాడు. రాకాల్ కూడా ఉన్నాడు. శ్రీరామకృష్ణులు పారవస్య స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో ఆయన, ఇదిగో చూడు, హృదయపూర్వకంగా ప్రార్థిస్తే స్వస్వరూపాన్ని కాంచగలం. ఏ మేరకు విషయ భోగవాంఛలు అధికంగా ఉంటాయో ఆ మేరకు స్వస్వరూప దర్శనం తగ్గుముఖం పడుతుంది. దానిలో దూకివేయాలని చెప్తారు కదా అన్నాడు మా. అందుకు శ్రీరామకృష్ణుల ఆనందంతో, అలా చెప్పు. అందరూ మౌనంగా ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు మళ్ళీ మాట్లాడసాగారు. మాతో ఇలా అంటున్నారు, ఇదిగో చూడు, అందరికీ ఆత్మదర్శనం కలుగుతుంది. నిజమేనండి, కానీ భగవంతుడు కర్త. పాత్రానుగుణంగా ఆయన కొందరికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదిస్తాడు, కొందరిని అజ్ఞానంలో ముంచెత్తుతాడు అన్నాడు మా. అందుకు శ్రీరామకృష్ణులు, అలా కాదు, మనోవ్యాకులతతో ఆయన్ని ప్రార్థించాలి. ప్రార్థన మన హృదయాంతరాల నుంచి వచ్చినట్లయితే ఆయన దాన్ని తప్పక వింటాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు సుమా. అవునండి, నేను ఉండే పక్షంలో ప్రార్థన చేయవలసే ఉంటుంది అన్నాడు ఒక భక్తుడు. మరలా శ్రీరామకృష్ణులు మాతో, మెట్ల ద్వారా మేడ మీదకి వెళుతూ ఉన్నట్లు లీలను పట్టుకునే నిత్యాన్ని పొందాలి. నిత్యాన్ని దర్శించిన తర్వాత నిత్యం నుండి లీలకు దిగివచ్చి భక్తిని గైకొని భక్తుల సాంగత్యంలో జీవించవచ్చు. ఇది నా నిశ్చితాభిప్రాయం. ఇదే శ్రేష్టమైన మార్గం. భగవంతునికి నానా రూపాలు, నానా లీలలు ఉన్నాయి.
ఈశ్వరలీల, దేవలీల, మానవలీల, జగత్లీల అంటూ ఆయన లీలలు పలు రకాలు. ప్రేమ భక్తిని బోధించే నిమిత్తమే ప్రతి యుగంలోనూ భగవంతుడే మానవుడిగా అవతరిస్తూ ఉన్నాడు. చైతన్య మహాప్రభువుని చూడండి, అవతార పురుషుని ద్వారానే భగవంతుని ప్రేమ భక్తిని చవి చూడవచ్చు. ఆయన లీలలు అనంతమైనవి. కానీ నాకు కావాల్సిందంతా ప్రేమ భక్తే. నాకు కావాల్సింది పాలు. పాలు ఆవు పొదుగు నుండి వస్తాయి. అవతార పురుషులు ఆవు పొదుగు వంటివారు. శ్రీరామకృష్ణులు నేను అవతరించాను, నన్ను దర్శిస్తే భగవంతుని దర్శించినట్లే అని చెప్తున్నారా? చైతన్యులను గురించి చెప్పి తమనే సూచిస్తూ ఉన్నారా? బాగా ఎండ కాచిన ఒక సాయంత్రం, కాసేపట్లో రాత్రి కాబోతోంది. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలోని శివాలయాల మెట్ల మీద కూర్చుని ఉన్నారు. మా మంచుగడ్డలు మొదలైనవి తీసుకుని వచ్చాడు. శ్రీరామకృష్ణులకు ప్రణామాలు అర్పించి ఆయన పాదాల వద్ద మెట్లపై కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు మాతో, మణిమల్లికి మనుమరాలి భర్త వచ్చి ఉన్నాడు. అతడేదో పుస్తకం చదివాడట. దానిలో భగవంతుడంత గొప్ప జ్ఞాని అని కానీ సర్వజ్ఞుడని కానీ తోచడం లేదు. భగవంతుడు జ్ఞాని సర్వజ్ఞుడు అయితే ఎందుకు ఇన్ని దుఃఖాలున్నాయి? మరణం తథ్యం. అలాంటప్పుడు ఒకేసారి చంపేయవచ్చును కదా. అలా కాకుండా కొంచెం కొంచెంగా క్షోభకు లోన్ చేసి చంపడం ఎందుకు? నేనే అయి ఉంటే దీనికంటే మంచి లోకాన్ని సృష్టించి ఉండేవాడిని అని ఆ గ్రంథకర్త వ్రాసి ఉన్నాడట. మా ఆశ్చర్యంతో ఆ పలుకులు విని మౌనంగా కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు. భగవంతుణ్ణి మనం తెలుసుకోగలమా ఏమిటి? నేను కూడా ఒక్కోసారి ఆయన్ని మంచివాడిగాను, మరోసారి చెడ్డవాడిగాను భావిస్తుంటాను. ఆయన మనల్ని మహామాయలో ఉంచాడు. కొన్ని సమయాల్లో మనల్ని జాగృతం చేస్తాడు, కొన్ని సమయాల్లో అజ్ఞానంలో ముంచివేస్తాడు. ఒక క్షణం అజ్ఞానం తొలగిపోతుంది, మళ్ళీ ఆవరిస్తుంది. పాచితో మూసుకుపోయిన కొలంలోకి రాయి విసిరితే ఒకంత నీటిని చూడగలుగుతాం. అయితే కాసేపట్లో మళ్ళీ పాచి కదులుతూ వచ్చి ఆ కొద్దిపాటి నీటిని మూసివేస్తుంది. దేహబుద్ధి ఉన్నంతవరకే సుఖదుఖాలు, జన్మ మరణాలు, రోగశోకాలు ఉంటాయి. ఇవన్నీ దేహానికి మాత్రమే కానీ ఆత్మకు కాదు. దేహం మరణించిన తర్వాత భగవంతుడు అతన్ని మంచి చోటికి తీసుకువెళ్తూ ఉండవచ్చు. ఇది ఎలాగంటే ప్రసవ వేదన అనంతరం శిశువు జన్మించినట్లు. ఆత్మజ్ఞానం పొందాక సుఖదుఖాలు, జన్మ మరణాలు స్వప్నంలా తోస్తాయి. మనకి ఏం తెలుసు? ఒక సేరు పాత్రలో 10 సేర్ల పాలను ఉంచగలమా? ఉప్పు బొమ్మ సముద్రపు లోతును కొలవటానికి వెళ్ళింది. తిరిగి వచ్చి సమాచారం అందివ్వదు. అది సముద్రంలోనే కరిగిపోతుంది. సంధ్యా సమయం అయింది. అన్ని ఆలయాల్లో దీపారాధన మొదలైంది. శ్రీరామకృష్ణులు తమ గదిలో చిన్న మంచం మీద కూర్చుని జగజ్జననిని ధ్యానిస్తున్నారు. రాఖాల్, లాటు, రామ్లాల్, కిషోరి, గుప్తా మొదలైన భక్తులు అక్కడ ఉన్నారు. మా నాటి రాత్రి అక్కడ బస చేయాలనుకున్నాడు. తమ గదికి ఉత్తరం వైపు ఉన్న చిన్న వసారాలో శ్రీరామకృష్ణులు ఒక భక్తుడితో ఏకాంతంగా మాట్లాడుతున్నారు. అతడితో, ప్రాతకాలాన రాత్రి అంతమయ్యేటప్పుడు ధ్యానం చేయటం మంచిది. ప్రతిరోజు సంధ్యాకాలంలో ధ్యానించాలి అన్నారు. సాకార నిరాకారాలను ఎలా ధ్యానించాలో కూడా తెలియజేశారు. కాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులు తమ గదికి పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలోకి వచ్చి కూర్చున్నారు. అప్పుడు రాత్రి దాదాపు 9 గంటలు అయి ఉంటుంది. మా సమీపంలో ఉన్నాడు. రాఖాల్ మొదలైన భక్తులు మధ్య మధ్యలో గదిలోకి వస్తూ పోతూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు మాతో, ఇలా చూడు, ఇక్కడికి వచ్చేవారందరి సందేహాలు తీరిపోతాయి. నువ్వేమంటావు? అవునండి అన్నాడు మా.
ఆ సమయంలో గంగానదిలో చాలా దూరంలో పడవ నడిపేవాడు ఒక తెడ్డు వేస్తూ పాడుకుంటున్నాడు. ఆ మధుర కంఠస్వరం అనాహత ధ్వనిలా నదిపై మెల్లగా తేలుతూ వచ్చి శ్రీరామకృష్ణుల కర్ణకుహరాల్లో ప్రవేశించింది. శ్రీరామకృష్ణులు వెంటనే పారవస్య స్థితిని పొందారు. ఆయనకు రోమాంచితమైంది. మా చెయ్యి పుచ్చుకొని, చూడు చూడు, నాకు రోమాంచితం అవుతోంది, నా శరీరం పట్టుకొని చూడు అన్నారు. పరవశత్వంలో రోమాంచితమైన శ్రీరామకృష్ణుల శరీరాన్ని స్పృశించి చూసిన మా విస్తుపోయాడు. ఆనందపరవశ శరీరం. ఉపనిషత్తులు బ్రహ్మాన్ని విశ్వం ఆకాశాల్లో ఓతప్రోతమై ఉన్నట్టుగా అభివర్ణిస్తాయి. ఆ బ్రహ్మమే శబ్దరూపంలో శ్రీరామకృష్ణుల శరీరాన్ని స్పృశిస్తోందా? శబ్దబ్రహ్మం అంటే ఇదేనా? కాసేపు గడిచాక శ్రీరామకృష్ణులు మళ్ళీ మాట్లాడసాగారు. ఇక్కడకు వచ్చేవారందరూ మంచి సంస్కారాలు గలవారు, నువ్వేమంటావు? అవునండి అన్నాడు మా. అధర్ మంచి సంస్కారవంతుడు. అవునండి అన్నాడు మా. సరళ స్వభావం అంటే కల్లా కపటం లేని స్వభావం కలిగితే భగవంతుణ్ణి శీఘ్రంగా పొందవచ్చు. సన్మార్గం, దుర్మార్గం అని రెండు మార్గాలు ఉన్నాయి. సన్మార్గంలో వెళుతూ ఉండాలి. అవునండి, దారంలో ఒక పోగు విడిపడినా దారం సూది బెజ్జంగుండా పోదు అన్నాడు మా. తినేటప్పుడు నాలుకకు ఒక వెంట్రుకు తగిలినా ముద్దను అలాగే ఉమ్మివేయాల్సి వస్తుంది అన్నారు శ్రీరామకృష్ణ. కానీ భగవద్ దర్శనం అయిన వ్యక్తికి దుష్టుల సాంగత్యం ఎటువంటి హాని కలిగించదని మీరు చెప్తూ ఉంటారు కదా. ప్రజ్వలించే అగ్నిలో పచ్చి అరటి చెట్టు సైతం దగ్ధమైపోతుంది. అదేవిధంగా జ్ఞానాగ్నిలో అన్నీ బూడిదైపోతాయి అన్నాడు మా. శనివారం జూలై 14, 1883 కలకత్తాలోని అధర్సేన గృహం. శ్రీరామకృష్ణులు అక్కడకు యత్నించారు. రాఖాల్, మా మొదలైన వారు వచ్చి ఉన్నారు. పూజా మందిరంలో పాటకు ఏర్పాట్లు జరిగాయి. రాజనారాయణ పాడుతున్నాడు. నాకేది ఇక భయము మృతియన నిర్భయము, నాకేది మృతి భయము లేదిక నాకే భయము, నాకేది ఇక భయము మృతియన నిర్భయము. శ్రీరామకృష్ణులు పాటను ఒకంత వినగానే పారవస్య స్థితిని పొందారు. లేచి నిలబడి మధ్య మధ్యలో గాయకుడితో కలిసి పాడుతున్నారు. క్రొత్తగా కొన్ని చరణాలు కూడా చేరుస్తున్నారు. అమ్మా, నన్ను నీ వద్దకు చేర్చుకో అమ్మా అని పాడుతూ మళ్ళీ సమాధిమగ్నులైనారు. బాహ్య చైతన్యాన్ని కోల్పోయి నిశ్చలంగా ఉండిపోయారు. గాయకుడు మళ్ళీ పాడసాగాడు. వినరా సోదర దేవి చరితము వీనుల విందుగను, తందాన తన యుద్ధ భూమిలో చిచ్చు పెట్టాడు యువతి ఎవ్వరచట, తందాన తన నల్ల మేఘముల కన్న నల్లగా నాతి రూపు మెరయా, తందాన తాన ఆమె దంతముల నుండి జ్వాలలు మెరుపులాగా మెరసి, తందాన తాన భ్రాంతి చెందెడు కాంతులంతటా గ్రక్కుచున్నవట, తందాన తాన దేవదానవ యుద్ధమందున దేవి పరుగులెత్త, విరియబోసిన జుట్టు వెనుకగా పరుగు తీయుచుండే, తందాన తాన అట్టహాసము చేసిరాసై అసురసేనలు అదరరాసై వారి గుండెలు చీలిరాసై తళతళ మెరిసి మెరుపులు చెందుచు కన్నులు మిరుమిట్లు గొల్పెరాసై, ఎటి యుద్ధమో తమ్ముడు చూడలేమురా సోదరా, చెమట బిందువులు చేరి బొమ్మలపై అందములుకుచుండే, తందాన తాన దట్టమైన ఆ నల్ల కురులపై మ్రోగి మధుపములును, తందాన తాన ఆమె అందమే సాగరంబుగా చందమామ చూచి, సిగ్గు చెందుచు ముఖము మీదను ముసుగు కప్పుకొనియే, తందాన తాన వింతలకెల్లా వింతయైన ఈ కాంత ఎవ్వరండి, తందాన తాన మాయ చేయు ఈ మగువ ఎవ్వరో చెప్పగలరు నాకు, తందాన తాన శివుడు ఓడి ఆమె పదముల చెంతను పడిన శవం వలను, తందాన తాన ఊహ చేసెను కమలకాంతుడు ఆమె ఎవరు కాదు, తందాన తాన
అన్ని లోకములకమ్మయైనయా హస్తిగమన కాళీం తందాన తాన వినరా సోదర దేవి చరితము వేణుల విందుగను తందాన తాన తరికిట తక తరికిట తక తరికిట తై. శ్రీరామకృష్ణ మళ్ళీ సమాధిమగ్నులయ్యారు. పాటలు ముగిశాక పూజామందిరం నుండి మేడ మీద ఉన్న చావడిలోకి వెళ్ళి భక్తులతో కలిసి కూర్చున్నారు. అప్పుడు భగవంతుని గురించి పలు రకాల మాటలు దొరిలాయి. కొందరు భక్తులు ఫల్గునది వంటివారు. వారి లోపల సారం ఉంది, కానీ బయటకు ఏమీ కనిపించదు. ఇటువంటి సూక్తులు వెలిబుచ్చారు. శనివారం జూలై 21, 1883. అప్పుడు సాయంత్రం 4 గంటలై ఉంటుంది. రామ్లాల్ ఒకరిద్దరు భక్తులతో శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం నుండి బండిలో కలకత్తాకు బయలుదేరారు. బండి కాళీ ఆలయ సింహద్వారం దాటుతుండగా ఎదురుగా చేత 4 మామిడి పళ్ళతో మా వస్తూ ఉండటం శ్రీరామకృష్ణులు చూశారు. వెంటనే బండిని ఆపమన్నారు. మా బండి ముందుకు వచ్చి తలవంచి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు మొదట అధర్సేన్ ఇంటికి, తర్వాత యదుమల్లిక్ ఇంటికి, చివరగా ఖేలాత్ ఘోష్ ఇంటికి వెళ్ళాలనుకున్నారు. శ్రీరామకృష్ణులు మాను చూసి నవ్వుతూ, నువ్వురా, మేము అధర్ ఇంటికి వెళ్తున్నాం. మా చిత్తం అంటూ బండిలో ఎక్కి కూర్చున్నాడు. మా ఆంగ్ల విద్యాభ్యాసం చేసిన వ్యక్తి. అతడికి పూర్వజన్మ సంస్కారాల్లో నమ్మకం లేదు. అయినప్పటికీ అధర్లో చక్కని సంస్కారాలు ఉండటం వల్లనే అతడు శ్రీరామకృష్ణుల పట్ల భక్తి కలిగి ఉన్నాడని కొన్ని రోజులకు మునుపు శ్రీరామకృష్ణుల వద్దనే మా ఒప్పుకున్నాడు. ఇంటికి వెళ్ళి ఆలోచించి చూసినప్పుడు సంస్కార విషయంలో తనకి ఇంకా పూర్తి విశ్వాసం ఏర్పడలేదని అతడు కనుగొన్నాడు. ఆ విషయం తెలుపటానికే మా నేడు దక్షిణేశ్వరం వచ్చాడు. శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. మంచిది, అధర్ను గురించి నువ్వేమనుకుంటున్నావు? అతడికి భగవంతుడి గురించి ఎంతో వ్యాకులత ఉంది అన్నాడు మా. అధర్ కూడా నిన్నెంతో ప్రశంసిస్తున్నాడు అన్నారు శ్రీరామకృష్ణులు. మా కాసేపు మౌనం పాటించాడు. తర్వాత పూర్వజన్మ సంస్కారాల ప్రస్తావన తీసుకొచ్చాడు. నాకు పూర్వజన్మ సంస్కారాల పట్ల అంతగా నమ్మకం లేదు. ఇది నా భక్తికి ఆటంకమా అని అడిగాడు మా. అందుకు శ్రీరామకృష్ణులు, భగవంతుని సృష్టిలో సర్వము సంభవించవచ్చు అన్న విశ్వాసం ఉంటేనే చాలు. నేను తలచిందే నిజం, ఇతరుల తలుపులు తప్పు అనే భావాన్ని మనసులోకి రానివ్వకు. తర్వాత సమస్తాన్ని భగవంతుడే నీకు విసితపరుస్తాడు. భగవంతుని లీలలను మానవమాతులు తెలుసుకోగలరా? భగవల్లీలలు అనంతాలు. అందుచేతనే నేను వాటిని అర్థం చేసుకోవటానికి కించిత్తు కూడా ప్రయత్నించలేదు. ఆయన సృష్టిలో సమస్తం సంభవమే అని వినున్నాను. దాన్ని మనసులో ఉంచుకుని తక్కిన ఆలోచనలను విడిచిపెట్టి ఆయన్నే ధ్యానిస్తూ ఉంటాను. నేడు తిథి ఏమిటి అని హనుమంతుడిని అడిగారు. అందుకతడు, తిథివార నక్షత్రాలు ఏవీ తెలియవు, నేను రాముని ఒక్కడి గురించి చింతన చేస్తూ ఉంటాను అని బదులిచ్చాడు. భగవల్లీలా వైచిత్ర్యాన్ని తెలుసుకో శక్యమా మనకు? ఆయన మనకు సమీపంలోనే ఉన్నాడు, కానీ తెలుసుకోలేకున్నాం. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే అని బలరాముడు తెలుసుకోలేదు. అవునండి, భీష్ముడిని గురించి మీరు చెప్పి ఉన్నారు కదా అన్నాడు మా. అవునవును, ఏం చెప్పానో చెప్పు చూద్దాం అన్నారు శ్రీరామకృష్ణ. అంపుశయ్యపై పరుండి భీష్ముడు విలపిస్తూ ఉన్నాడు. అది చూసి పాండవులు కృష్ణుడితో, ఇదేం వింత, మా పితామహుడు మహాజ్ఞాని అయి ఉండి మృత్యువు గురించి యోచించి విలపిస్తున్నాడే అన్నారు. అందుకు, ఎందుకు విలపిస్తున్నాడో ఆయన్ని అడగండి అన్నాడు కృష్ణుడు. భగవంతుని లీలలు వేటిని తెలుసుకోలేకున్నానే అని విలపిస్తున్నాను. ఓ కృష్ణ, నువ్వు పాండవులకు తోడునీడవై ఉన్నావు. అడుగడుగునా వీరిని ఆపదల నుండి కాపాడుతున్నావు. అయినప్పటికీ వీరి కష్టాలకు అంతే లేదే అని తలిచే శోకిస్తున్నాను అన్నాడు భీష్ముడు అని చెప్పాడు మా.
అందుకు శ్రీరామకృష్ణులు, భగవంతుడు తన మాయచే సర్వాన్ని కప్పి ఉంచాడు. ఒకంత కూడా తెలియనివ్వడు. కామినీ కాంచనాలు మాయ. ఈ మాయను తొలగించి చూసిన వారే ఆయన్ను దర్శించగలరు. నేను ఈ విషయం ఒకరికి విశదపరుస్తూ ఉన్నప్పుడు భగవంతుడు చటుక్కున నాకు ఒక అద్భుత దృశ్యం చూపించాడు. కామార్పకూరులోని ఒక కొలను, దానిలో ఒక వ్యక్తి పాచిని చేత్తో తోసివేసి నీళ్లు తాగుతున్నాడు. నీళ్లు స్ఫటికంలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఆ సచ్చిదానంద స్వరూపుడే మాయనే పాచితో కప్పబడి ఉన్నట్లు నాకు చూపబడింది. పాచిని తొలగించిన వాడు నీరు త్రాగగలడు. శ్రద్ధగా విను, నీకు ఒక అతి గుహ్యమైన విషయం చెప్తాను. ఒకసారి సరుగుడు తోపుకు బయలుకు నిమిత్తం వెళ్ళాను. అప్పుడు ఒక గది తలుపు మూసి ఉన్న దృశ్యం కనిపించింది. గదిలో ఏముందో చూడలేకపోయాను. పేనా కత్తితో తలుపుకు రంధ్రం పెట్టాలని ప్రయత్నించాను, కానీ రంధ్రం పెట్టలేకపోతున్నాను. తులుస్తూ ఉండగా మట్టి పడి దాన్ని మూసివేయసాగింది. తరువాత ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది. ఈ మాటలు చెప్పి శ్రీరామకృష్ణులు మౌనంగా ఉండిపోయారు. మళ్ళీ మాట్లాడసాగారు. ఇవన్నీ అత్యున్నత స్థితికి చెందిన విషయాలు. ఇలా చూడు, ఎవరో నా నోటిని అణిచివేసి మోస్తూ ఉన్నట్లుగా ఉంది. భగవంతుడు యోనిలో వసించడం కళ్ళారా చూశాను. కుక్కల మైథున చర్యలో ఆయన్ను చూశాను. భగవంతుని చైతన్యం మూలంగానే ఈ జగత్తు చైతన్యమయమై ఒప్పారుతుంది. చిరు చేపల్లో కూడా ఆ చైతన్యమే కదలాడుతూ ఉన్నట్లు కొన్ని సమయాల్లో చూస్తాను. ఇంతలో బండి శోభా బజారు కూడలిని చేరుకుంది. శ్రీరామకృష్ణులు మళ్ళీ మాట్లాడనారంభించారు. వర్షాకాలంలో నేల నీటిలో ఊరి ఉన్నట్లు జగత్తు ఈ చైతన్యంలో ఊరి ఉన్నట్లు కొన్ని సందర్భాల్లో చూస్తాను. ఇలా ఎన్నో నేను చూసి ఉన్నాను. అయినప్పటికీ నాకు లేచివైన అహంకారం కలగదు. మా నవ్వుతూ, అవురా మీకా అహంకారం అన్నాడు. శ్రీరామకృష్ణులు, దేవుని తోడు నాకు కించిత్తు అహంకారం కూడా లేదు. మరల మాయలా అన్నాడు. గ్రీసు దేశంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతడి పేరు సోక్రటీస్. మానవుల్లో అతడే మహాజ్ఞాని అనే అశరీరవాణి పలికింది. అది విని అతడు దిగ్భ్రాంతుడైనాడు. చాలాసేపు ఏకాంతంలో కూర్చుని దాని గురించి చింతన చేసి దాన్ని అవగాహన చేసుకున్నాడు. తరువాత తన మిత్రులతో, నాకు ఏమీ తెలియదని మాత్రమే నేను తెలుసుకోగలిగాను, కానీ ప్రతి ఒక్కరూ నేను మహాజ్ఞాని అని భావిస్తున్నారు. నిజానికి అందరూ అజ్ఞానులే అని అన్నాడు. శ్రీరామకృష్ణులు, నాకు ఏం తెలుసునని ఇక్కడికి ఇందరు వస్తున్నారు అని కొన్ని సమయాల్లో నేను అనుకుంటూ ఉంటాను. వైష్ణవ్ చరణ్ గొప్ప పండితుడు. అతడు నాతో, మీరు చెబుతూ ఉన్నవన్నీ శాస్త్రాల్లో ఉన్నాయి, అయినప్పటికీ మీ వద్దకు ఎందుకు వస్తున్నానో తెలుసా? వాటిని మీ ముఖత వినటానికే అనేవాడు. మీ పలుకులన్నీ శాస్త్రాలతో సరిపోలి ఉన్నాయి. నాడు పానిహాటిలో నవద్వీప్ గోస్వామి గారు ఇదే చెప్పారు. గీత గీత అని పలుమార్లు వల్లిస్తే త్యాగి త్యాగి అవుతుందని మీరు చెప్పారు. కానీ నిజానికి తాగి తాగి అనే వస్తుంది. కానీ తాగి అన్నా త్యాగి అన్నా ఒకే అర్థం. తగ్ ధాతువు నుండి తాగి శబ్దం కూడా వస్తుందని గోస్వామి చెప్పారు అన్నాడు. నన్ను పోలిన వ్యక్తిని పండితుడో సాధువో లేక మరెవరినైనా నువ్వు చూసావా అని అడిగారు శ్రీరామకృష్ణులు. అందుకుమ్మా, భగవంతుడు మిమ్మల్ని తన స్వహస్తాలతో రూపొందించాడు. ఇతరులను మిషన్ ద్వారా సృష్టించాడు. శాసనం మేరకు ఇతరులను ఆయన సృష్టించాడు. మళ్ళీ శ్రీరామకృష్ణులు నవ్వుతూ రామ్లాల్ ప్రభులతో, ఇతడు ఏం చెప్తున్నాడో విన్నారా? భగవంతునిపై ఒట్టు, నాలో నలుసంతైన అహంకారం లేదు సుమా.
జ్ఞానం వల్ల మేలు వనగూరుతుంది. అది నాకు ఏమీ తెలియదు, నేను ఏమీ కాను అన్న ఎరుకను కలిగిస్తుంది అన్నాడు మా. అవునవును, నాకు ఏమీ తెలియదు, నేను ఏమీ కాను. మంచిది. ఆంగ్ల ఖగోళ శాస్త్రంలో నీకు నమ్మకం ఉందా అని అడిగారు శ్రీరామకృష్ణులు. అందుకు మా, వారి సిద్ధాంతాల సహాయంతో కొత్త విషయాలు కనుగొనవచ్చు. యురేనస్ అనే గ్రహం యొక్క క్రమరహిత చలనాన్ని దూరదర్శన్ ద్వారా పరిశీలించినప్పుడు నెప్ట్యూన్ అనే కొత్త గ్రహాన్ని కనిపెట్టారు. పైగా గ్రహణాన్ని గురించి ముందుగానే వారు చెప్పగలుగుతున్నారు. అవును, అది నిజమే అన్నారు శ్రీరామకృష్ణులు. బండి అధర్ ఇంటిని సమీపిస్తూ ఉంది. శ్రీరామకృష్ణులు మాతో, సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండు, దీనితోనే భగవల్లాభం సిద్ధిస్తుంది అన్నారు. మా, ఓ భగవంతుడా, నేను నిన్నే ఆకాంక్షిస్తున్నాను. నీ భువనమోహన మాయలో నన్ను భ్రమింపచేయకు, నేను నిన్నే కోరుతున్నాను అంటూ ప్రార్థించమని మీరు నవద్వీప్ గోస్వామితో చెప్పారు. అవును, అంతరాళాల్లోంచి ఈ మాట రావాలి అన్నారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు అధర్సేన్ ఇల్లు చేరుకున్నారు. రామ్లాల్, మా, అధర్ మరో ఒకరిద్దరు భక్తులతో అధర్ ఇంటి ప్రాంగణంలో వెళ్ళి కూర్చున్నారు. ఇరుగు పొరుగు వారు కొందరు శ్రీరామకృష్ణులను దర్శించడానికి వచ్చారు. రాఖాల్ తండ్రి కలకత్తాలో నివసిస్తూ ఉండటంతో రాఖాల్ తండ్రి వద్ద ఉన్నాడు. శ్రీరామకృష్ణులు అధర్తో, ఏమిటి, రాఖాల్కు కబురు పంపలేదా అని అడిగారు. కబురు పంపించానండి అన్నాడు అధర్. శ్రీరామకృష్ణులు రాఖాలను చూడాలని ఎంతో ఆతురత చెందడం చూసి అధర్ తన బండిలో ఒకరిని పంపి రాఖాలను పిలుచుకురమ్మన్నాడు. అధర్ శ్రీరామకృష్ణుల పక్కన కూర్చున్నాడు. నేడు శ్రీరామకృష్ణులను దర్శింపాతడు అమితంగా వ్యాకులత చెందాడు. శ్రీరామకృష్ణుల రాక గురించి అతడికి ఇతమిత్తంగా కూడా తెలియదు. అందుచేత ఎటువంటి ముందు ఏర్పాట్లు చేయలేదు. భగవంతుని ఇచ్ఛ ఉండబట్టే శ్రీరామకృష్ణులు అక్కడికి వెళ్ళారు. మీరు ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. నేడు మీరు రావాలని ప్రార్థించాను, కంట తడి పెట్టుకున్నాను అన్నాడు అధర్. శ్రీరామకృష్ణులు ప్రసన్న వదనంతో నవ్వుతూ, ఏమంటున్నావు అన్నారు. సంధ్య గడిచింది. గదిలో దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణులు చేతులు జోడించి జగజ్జననికి ప్రణామం చేశారు. ఆయన మంత్రాన్ని జపిస్తూ ఉన్నట్లు తోచింది. ఆ తర్వాత మధురకంఠంతో, గోవింద గోవింద సచ్చిదానంద హరిబోల్ హరిబోల్ అంటూ భగవన్నామ స్మరణ చేయసాగారు. ఆయన పలుకులు అమృతం చిలికినట్లు ఉన్నది. భక్తులు మౌనంగా నామామృతాన్ని పానం చేస్తున్నారు. రామ్లాల్ పాడసాగాడు. ఓ శంకరి, నీ నామము భయనాశకరమని విని నా భారము పడవైచితి ననుగావుము కరుణామయి. ఓ శంకరి, నీ నామము భయనాశకరమని విని నా భారము పడవైచితి ననుగావుము కరుణామయి. నీ గర్భములో నుండి ఈ జగముద్భవమందును నీ ఆత్మచేది అంతయు పరివ్యాప్తం వయ్యున్నది. కాళీయన నీవేనా, రాధాయన నీవేనా, నీ తత్వము ఎవరైనా అభివ్యక్తముగా వింతురే. ఓ శంకరి, నీ నామము భయనాశకరమని విని నా భారము పడవైచితి ననుగావుము కరుణామయి. ఓయమ్మా ప్రతి ప్రాణి నీ వాసగృహమమ్మా, మూలాధారమున కుండలినిగా నీ ఉందువు. ఆ మూలాధారమున 4 దళముల పద్మమున నీ వాసగృహమే గద కులకుండలిని శక్తి. ఆపై స్వాధిష్టానము 6 దళములలోన వజ్రాసనమున నీ ఉందువు, నీ వాసగృహమదియును.
నాభీదేశమునందు 10 దళములుగా మణిపూరంబను నేల రాజీవము రంజిల్లును. హృదయస్థానములోని కాసారపు సుధయందు 12 దళ పద్మశిఖ ఎరుపుకు కన్నులు సోలు. సుషుమ్నా మార్గమున ఆకమలంబెగబ్రాకి ఓ పద్మపువనరాణి వికసిత పద్మంబుననుందువు. ఓ శంకరి నీ నామము భయనాశకరమని విని నా భారము పడవైచితి ననుగావుము కరుణామయి. నీ పాదస్పర్శనమున ఆ పద్మము వికసింప అట చీకటి మటుమాయంబగు నీ సందర్శనమున కంఠస్థానమునందు 16 దళ పద్మమున పొగరంగు దళములలో సూక్ష్మాకాశము గలదు. దానిని దాటినవాడు విశ్వంబాకాశములో లీనంబై కరగుటను నిరవధిగా తాగాంచు. ఆపై భ్రూమధ్యమునందొక పద్మము గలదు. 2 దళములతోడ ఆ పద్మము వికసించు. ఆ చోటున మానవు మది బందీ అయి అడ్డుగడచి అట నిలచి జీవిత నాటకమును తాజూడగోరు. ఓ శంకరి నీ నామము భయనాశకరమని విని నా భారము పడవైచితి ననుగావుము కరుణామయి. అన్నిటికన్నను పైన మనమోహనమగు చక్రము 1000 దళములతోడ వెల్గొందును శిరమందు. సర్వేశునకది నిలయము అటగెగసి ఓ శంకరి కూర్చుండుము సింహాసనమందాతని సరసన. ఆజ్యాశక్తివి నీవు నీవింద్రియవశకారివి. హిమగిరి సుత ఉమగా యోగులు నిన్ను ఛానింతురు. శివశక్తివి నీవమ్మ అశనంబగు నా కోర్కెల నశింపగజేసి జనని పడనీయకు భవమందున. ఓ శంకరి నీ నామము భయనాశకరమని విని నా భారము పడవైచితి ననుగావుము కరుణామయి. ఆద్యాశక్తివి నీవు పంచమహాశక్తులను నయమాతీతను నిన్ను తెలియంగతరమోనే. నీ భక్తులపై కృపచే నీవెన్నో రూపంబులు ధరించుచునుండెదవు. ఓ శంకరి అభయంకరి నీ భక్తుని పంచేంద్రియమా పంచభూతంబుల లీనంబై కరుగంగ ఉండేది నీవేగా. ఏ రూపము లేని నీ నిర్గుణ సత్యమునే ఓ మాత నిన్నొకతనే నీ భక్తుడు దర్శించును. ఓ శంకరి నీ నామము భయనాశకరమని విని నా భారము పడవైచితి ననుగావుము కరుణామయి. కంఠస్థానమునందు 16 దళ అనే చరణాలను రామ్లాల్ పాడుతూ ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు మాతో ఇలా అన్నారు. ఇది విను, దీనినే నిరాకార సచ్చిదానంద దర్శనం అంటారు. విశుద్ధ చక్రాన్ని భేదిస్తే అంత ఆకాశమే చిత్తమండి అన్నాడు మరల శ్రీరామకృష్ణులు. ఈ మాయా నిర్మితమైన జీవజగత్తుకు అతీతంగా పోయినప్పుడే నిత్యాన్ని చేరవచ్చు. నాదభేదం చేసినప్పుడే, అంటే నాదాన్ని అతిక్రమించినప్పుడే సమాధి స్థితి కలుగుతుంది. ఓంకారోపాసన చేయగా నాదాన్ని అతిక్రమించవచ్చు, తరువాత సమాధి స్థితి కలుగుతుంది అన్నారు.
శ్రీరామకృష్ణులకు పళ్ళు మిఠాయిలు మొదలైనవి అధర్ సమర్పించాడు. నేడు యదుమల్లికింటికి వెళ్ళాలి అన్నారు ఆయన. శ్రీరామకృష్ణులు యదుమల్లికింటికి వెళ్ళినప్పుడు అంతటా వెన్నెల ప్రకాశిస్తోంది. మొదట సింహవాహిని దేవిని దర్శింప పూజామందిరానికి వెళ్ళారు. భక్తులు వెంట వెళ్ళారు. పువ్వులతోనూ మాలలతోనూ అలంకృతయ్యే ఈ దేవి దీదీప్యమానంగా ప్రకాశిస్తోంది. సమీపంలో పురోహితుడు కూర్చునున్నాడు. దేవి విగ్రహం ముందు దీపం వెలుగుతోంది. భక్తుడు ఒకరితో ₹1 కానుకగా ఇచ్చి జగజ్జననికి నమస్కరించమన్నారు శ్రీరామకృష్ణుడు. ఆలయానికి వెళితే కానుక అర్పించాలి కదా. శ్రీరామకృష్ణులు సింహవాహిని దేవి ముందు చేతులు జోడించుకొని నిలబడ్డారు. ప్రక్కన భక్తులు చేతులు జోడించుకొని నిలబడ్డారు. ఇలా నమస్కరిస్తూ శ్రీరామకృష్ణులు చాలాసేపు నిలబడిపోయారు. ఏం ఆశ్చర్యం! అట్లే సమాధిమగ్నులైనారు. శిలాప్రతిమలా చలనరహితంగా రెప్పపాటైనా లేకుండా నిలబడి ఉన్నారు. చాలాసేపు అయ్యాక భారంగా ఊపిరి తీసుకుని మామూలు స్థితికి వచ్చారు. ఏదో మొత్తులో చెబుతూ ఉన్నట్లు అమ్మా వెళ్ళి వస్తాను అన్నారు. కానీ ఆయన కదలలేకపోయారు. అట్లే పారవశ్య స్థితిలో నిలబడిపోయారు. రామ్లాల్తో నువ్వు ఆ పాట పాడు, నేను సాధారణ స్థితికి వచ్చేస్తాను అన్నారు. రామ్లాల్ ఓ శంకరి నీ నామము అన్న పాటను పాడాడు. పాట ముగిసింది. శ్రీరామకృష్ణులు భక్తులు ప్రాంగణంలోకి వచ్చారు. వచ్చే దారిలో అమ్మా నా హృదయంలో నివసించు తల్లి అంటూ ఒకసారి అన్నారు. యదుమల్లిక్ తన కుటుంబ సభ్యులతో చావిడి గదిలో కూర్చునున్నాడు. శ్రీరామకృష్ణులు భావపారవశ్యంలో పాడసాగారు. ఆనందమయి మాత వెనుకాడకే, ఆనందమయి మాత వెనుకాడకే, నీ నిర్భాగ్య శిశువు నాకు ఆనందమీయగా, ఆనందమయి మాత వెనుకాడకే. పాట పూర్తయ్యాక పారవశ్య స్థితిలోనే యదుమల్లిక్ని ఏమయ్యా ఏ పాట పాడను, ఎవరనుకుంటివో మాతానను అన్న పాటను పాడినా అని అడిగి పాడసాగారు. ఎవరనుకుంటివో మాతానను నీ 8 నెలలకు పుట్టిన బిడ్డని, ఎంచినావటే మాతానను నీ ఎరుపు కన్నులిక ఎంత ఉరిమినా, వెరపును గొలుపగజాలవు నన్ను. ఎవరనుకుంటివో మాతానను నీ 8 నెలలకు పుట్టిన బిడ్డని, సదాశివుడు తన ఎదపై మోసెడు పదపద్మమునే నాదు సంపదలు, పదపడి ఆస్తిని వదలమనగనే ఏదో సాకులు వదరుచుందువు. ఎవరనుకొంటివో మాతానను నీ 8 నెలలకు పుట్టిన బిడ్డని, ఏమనుకొంటివో నీ మగడే ధృవపరిచిన దానపత్రము దాచితి, తప్పదు గెలుపు దావా వేసిన ఒక్క దెబ్బతో ఓడిపోదువు. ఎవరనుకొంటివో మాతానను నీ 8 నెలలకు పుట్టిన బిడ్డని, ఎంచినావటే మాతానను నీ ఎరుపు కన్నులిక ఎంత ఉరిమినా, వెరపును గొలుపగజాలవు నన్ను. పోటీ పడదవా నీ కొడుకెంతటి ఘటికుడు బాగా తెలియును నీకు, ఏటి ఆట ఇది ఎన్నడెరుగనని మాటలాడును మన రాంప్రసాదు. వదలను నిన్ను వేధించక ఇక, పోరు వదలుచు గర్వము మాని, బిరబిరనను నీ కరములనెత్తుచు ఉరమున హత్తెడు వరకు వదలను. బిరబిరనను నీ కరములనెత్తుచు ఉరమున హత్తెడు వరకు వదలను. ఎవరనుకొంటివో మాతానను నీ 8 నెలలకు పుట్టిన బిడ్డని, ఎంచినావటే మాతానను నీ ఎరుపు కన్నులిక ఎంత ఉరిమినా, వెరుపును కొలుపగజాలవు నన్ను. పారవశ్య స్థితి ఒకంత తగ్గాక శ్రీరామకృష్ణులు దేవి ప్రసాదం తింటాను అన్నారు. సింహవాహిని దేవి ప్రసాదం తెచ్చి శ్రీరామకృష్ణులకి ఇచ్చారు. యదుమల్లి కూర్చునున్నాడు.
ప్రక్కనే కొందరు మిత్రులు బంధువులు కుర్చీల్లో కూర్చునున్నారు. వారిలో ముఖస్థుతి చేసేవారు కొందరున్నారు. శ్రీరామకృష్ణులు యదుమల్లికను చూస్తూ కుర్చీలో కూర్చుని నవ్వుతూ మాట్లాడారు. శ్రీరామకృష్ణుల భక్తుల్లో కొందరు ప్రక్క గదిలో ఉన్నారు. ఒకరిద్దరు భక్తులు ఆయన పక్కన కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అవును, నువ్వెందుకు ఈ విదూషకులను నీతో కూడగట్టుకున్నావు అని అడిగారు. యదుమల్లిక్ నవ్వుతూ, విదూషకులే అనుకుందాం, మీరు వారిని ఉద్ధరించరా అన్నాడు. శ్రీరామకృష్ణులు మరల నవ్వుతూ, కళ్ళు ముంతను పవిత్రీకరించ గంగకు కూడా సాధ్యం కాదు తెలుసా అన్నారు. యదుమల్లిక్ చండీపారాయణకి ఏర్పాటు చేస్తానని శ్రీరామకృష్ణులకు వాగ్దానం చేశాడు. చాలా రోజులు గడిచినా అతడు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. శ్రీరామకృష్ణులు, ఏమయ్యా, చండీపారాయణ ఏమైంది అని అడిగారు. అందుకు యదుమల్లిక్, అనేక పనులు, అందుచేతనే ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేకపోయాను అన్నాడు. అదెలా? పురుషుడు మాట ఇచ్చి వెనక్కు తీసుకోడు. పురుషుడి మాట ఏనుగు దంతం ఒకలాంటివి, వెలుపులకి వస్తాయి, వెనక్కి పోవు. ఏమంటావు అన్నారు శ్రీరామకృష్ణ. యదుమల్లిక్ నవ్వుతూ, అదేమో నిజమే అన్నాడు. శ్రీరామకృష్ణులు, నువ్వు నేర్పరివి, లెక్కలు గట్టి పనిచేస్తావు. బ్రాహ్మణుడు ఆవు మాదిరి తక్కువగా మెయ్యాలి, అధికంగా పేడ వేయాలి, బిందెల కొద్దీ పాలు ఇవ్వాలి. అందరూ నవ్వారు. కాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులు యదుమల్లిక్తో ఇలా అన్నారు. నాకు అర్థమైపోయింది, నువ్వు రాంజీవన్పూరిలో ఉన్న సెలవంటి వాడివి. సగం ఉష్ణం, సగం శీతలం. నీ మనస్సు భగవంతుని పైన ఉంది, సంసారంలోనూ ఉంది. తర్వాత శ్రీరామకృష్ణులు ఒకరిద్దరు భక్తులతో యదుమల్లిక్ ఇంట్లో మిఠాయిలు, పళ్ళు, పాలు పుచ్చుకున్నారు. తర్వాత ఖేలాత్ ఘోష్ ఇంటికి వెళ్ళారు. శ్రీరామకృష్ణులు ఖేలాత్ ఘోష్ ఇంటికి వెళ్ళినప్పుడు రాత్రి 10 గంటలై ఉంటుంది. ఆ భవనం ముందున్న పెద్ద ముంగిలి వెన్నెలలో స్నానమాడుతున్నట్లున్నాయి. ఇంట్లోకి వెళ్ళగానే శ్రీరామకృష్ణులు పారవస్య స్థితిని పొందారు. ఆయనతో రామ్లాల్, ఇంకా కొందరు భక్తులు ఉన్నారు. ఆ భవనంలో అనేక గదులు ఉన్నవి. మేడ మీద వసారా గుండా దక్షిణం వైపు కాస్త దూరం వెళ్ళి తూర్పు వైపు తిరిగి పిదప ఉత్తరం వైపు కాస్త దూరం వెళితే భవనపు లోగిల్ని చేరవచ్చు. ఇంట్లో ఈ భాగానికి వస్తే పెద్ద గదులు, ముందు వైపు ఒక పొడవైన వసారా ఉన్నాయి. ఇంట మనుషులున్న అలికిడి లేదు. శ్రీరామకృష్ణులను ఈశాన్యం వైపున ఉన్న ఒక గదిలో ఆసీనులను చేశారు. ఆయన ఇంకా భావపారవస్యంలోనే ఉన్నారు. ఆయన్ను అక్కడికి ఆహ్వానించిన భక్తుడు వచ్చి స్వాగతం పలికాడు. అతడు ఒక వైష్ణవుడు. దేహం మీద నామాలు మొదలైన చిహ్నాలు, చేత జపమాల ఉన్న ఒక సంచి ఉన్నాయి. కాస్త వయస్సు పైబడిన వ్యక్తి. అతడు ఖేలాత్ ఘోష్ బావమర్తి. అప్పుడప్పుడు దక్షిణేశ్వరం వెళ్ళి శ్రీరామకృష్ణులను దర్శించి వస్తూ ఉండేవాడు. కొందరు వైష్ణవులు సంకుచిత మనస్కులు. వారు వేదాంతులను, శాక్తేయులను నిరసిస్తారు. శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు వైష్ణవ భక్తిని తక్కిన భక్తులను చూస్తూ, నా మతమే సరైనది, తక్కిన వారి మతాలు తప్పు, ఇటువంటి అభిప్రాయం ఉండటం మంచిది కాదు. భగవంతుడు ఒక్కడే, రెండు కానేరడు. ఆయన్ను విభిన్న జనులు పలు రకాల పేర్లతో పిలుస్తున్నారు. కొందరు గాడ్ అంటున్నారు, మరికొందరు అల్లా అని పేర్కొంటున్నారు. కొందరు కృష్ణుడని, కొందరు శివుడని, కొందరు బ్రహ్మం అని పిలుస్తున్నారు. కొలంలో నీరుంది, ఒక చోట వాటర్ అని పేర్కొంటున్నారు, మరొక చోట జలం అంటున్నారు, ఇంకొక చోట పానీ అంటున్నారు. హిందువులు జలం అంటున్నారు, క్రైస్తవులు వాటర్ అంటున్నారు, మహమ్మదీయులు పానీ అంటున్నారు. అయితే ఉన్న వస్తువు ఒక్కటే. మతం అంటే మార్గం. ఒక్కొక్క మతము మనల్ని భగవంతుని వద్దకు తీసుకుపోయే ఒక్కొక్క మార్గం అవుతుంది. పలు ప్రాంతాల నుండి ప్రవహిస్తూ వచ్చే నదులు సముద్రంలో సంగమం అయ్యేటట్లుగా అన్నమాట. వేదాల్లోనూ, పురాణాల్లోనూ, తంత్ర గ్రంథాల్లోనూ ప్రతిపాదించబడింది ఆ సచ్చిదానందుడే. వేదాలలో సచ్చిదానంద బ్రహ్మం,
పురాణాల్లో సచ్చిదానంద కృష్ణుడు, సచ్చిదానంద రాముడు, తంత్రాలలో సచ్చిదానంద శివుడు, సచ్చిదానంద బ్రహ్మం, సచ్చిదానంద కృష్ణుడు, సచ్చిదానంద శివుడు. అందరూ మౌనంగా ఉండిపోయారు. మహాశయ, భగవంతుని మనం ఎందుకు స్మరించాలి అని అడిగాడు వైష్ణవ భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణుడు, ఇటువంటి ఎరుక ఉన్న వ్యక్తి జీవన్ముక్తుడే. కానీ అందరికీ ఈ విశ్వాసం లేదు. పై మాటలే. భగవంతుడు ఉన్నాడు, ఆయన ఇచ్చానుసారమే సమస్తము జరుగుతూ ఉన్నది అని లౌకికులు అంటూ ఉంటారు. కానీ దానిలో విశ్వాసం ఉంచరు. విషయంలోలకు భగవంతుడు ఎటువంటి వాడో తెలుసా? పిల్లలు దెబ్బలాడుతున్నారు, అప్పుడు భగవంతుడిపై ఒట్టు వేస్తారు. ఇది వయస్సు మళ్ళిన బామ్మ అత్తలు దెబ్బలాడుకుంటున్నప్పుడు చెప్పింది విని మళ్ళీ చెప్పటం అన్నమాట, అంతే. అందరూ భగవంతుడిని గ్రాహ్యం చేసుకోగలరా? భగవంతుడు మంచివారిని సృష్టించాడు, దుష్టులను సృష్టించాడు, భక్తులను సృజించాడు, భక్తిహీనులను సృజించాడు, విశ్వాసం ఉన్నవారిని సృష్టించాడు, విశ్వాసరహితులను సృష్టించాడు. ఆయన లీలల్లో అన్ని వైచిత్ర్యాలు ఉన్నాయి. ఆయన శక్తి కొన్ని చోట్ల అధికంగా అభివ్యక్తీకృతం అవుతోంది, కొన్ని చోట్ల తక్కువగా అభివ్యక్తం అవుతోంది. సూర్యరశ్మి మట్టిపైన కంటే నీళ్లలో ఎక్కువగా ప్రకాశిస్తుంది, నీటిలో కంటే అద్దంలో మరింతగా ప్రకాశిస్తుంది. ఉత్తమ భక్తుడు, మధ్యమ భక్తుడు, సాధారణ భక్తుడు అంటూ భక్తుల్లో పలు రకాలు ఉన్నారు. భగవద్గీతలో ఈ కోవల గురించి పేర్కోబడింది. అవునండి అన్నాడు వైష్ణవ భక్తుడు. మరల శ్రీరామకృష్ణులు కొనసాగించారు. భగవంతుడు ఉన్నాడు, పైన ఆకాశంలో సుదూరంలో ఆయన ఉన్నాడు అంటాడు సాధారణ భక్తుడు. మధ్యమ భక్తుడు భగవంతుడు సర్వభూతాల్లోనూ చైతన్య రూపంలోనూ ప్రాణస్వరూపంలోనూ ఉన్నాడు అంటాడు. ఇక ఉత్తమ భక్తుడు భగవంతుడే సర్వము అయి ఉన్నాడు, కనిపించేవన్నీ ఆయన వేర్వేరు రూపాలే, ఆయనే మాయ, ఆయనే జీవజగత్తులు, ఆయనే సర్వము అయి ఉన్నాడు, ఆయన తప్ప వేరేదీ లేదు అంటాడు. ఇట్టి మానసిక స్థితి ఎవరికైనా కలుగుతుందా అని అడిగాడు వైష్ణవ భక్తుడు. భగవద్ దర్శనం కాకుంటే ఇటువంటి మానసిక స్థితి కలుగదు. భగవద్ దర్శనం పొందాడో లేదో అనటానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అతడు కొన్ని సమయాల్లో ఉన్మాదంలా నవ్వుతాడు, ఏడుస్తాడు, నాట్యం చేస్తాడు, పాడతాడు. కొన్ని సందర్భాల్లో పిల్లవాళ్ళ అంటే 5 ఏళ్ల బాలుని స్థితిలో కల్లా కపటం లేని వాళ్ళ ఉదాహరణగా ఉంటాడు. అతడిలో అహంకారం ఉండదు, అనాసక్తుడుగా ఉంటాడు. ఏ గుణాలకు వశవర్తి కాడు, సదా ఆనందమయుడై ఉంటాడు అతడు. మరికొన్ని సమయాల్లో పిశాచిలా వర్తిస్తాడు. మడి మైల అనే భేదబుద్ధి అతడిలో ఉండదు. విధి విహితాలన్నీ అతడికి ఒకటే అయిపోతాయి. కొన్ని సమయాల్లో ఏదో చూస్తున్నట్లు జడునులా అయిపోతాడు. అప్పుడు ఏ పని చేయలేడు, ఏ ప్రయత్నంలోనూ పాల్గొనలేడు. శ్రీరామకృష్ణులు తమ స్వకీయ స్థితులన్నీ సూచిస్తున్నారా? మరల శ్రీరామకృష్ణులు వైష్ణవ భక్తునితో, నువ్వు నీది ఇది జ్ఞానం, నేను నాది ఇది అజ్ఞానం. ఓ దేవా, నువ్వే కర్తవు, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. దేహం, మనస్సు, ఇల్లు, ఇల్లాలు, జీవజగత్తు అన్నీ నీవే, ఏది నాది కాదు. ఇదే జ్ఞానం. అజ్ఞాని భగవంతుడు అడుగో అక్కడ బహుదూరంలో ఉన్నాడు అంటాడు. జ్ఞాని భగవంతుడు ఇదిగో ఇక్కడే అతి సమీపంలో హృదయ మధ్యంలో అంతర్యామిగా ఉన్నాడు. అంతేకాక ఆయనే నానా రూపాలు ధరించి ఉన్నాడు అంటాడు. ఆదివారం జూలై 22, 1883. అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలు. దక్షిణేశ్వరంలోని శ్రీరామకృష్ణుల గది.
సెలవు రోజు కావడంతో శ్రీరామకృష్ణ దర్శనార్థం భక్తులు అనేకులు వచ్చి ఉన్నారు. తక్కిన రోజుల్లో రావడానికి వారికి సాధ్యపడేది కాదు. అధర్, రాఖాల్, మా మొదలైన వారు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక బాడుగు బండిలో కాళీ ఆలయానికి వచ్చారు. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. గదిలో మణిమల్లిక్ ప్రభృత భక్తులు ఉన్నారు. శ్రీరామకృష్ణుల గది గోడలకు చిత్రపటాలు తగిలించబడి ఉన్నాయి. వాటిలో ఒకటి నీటిలో మునిగిపోతూ ఉన్న పీటర్ను యేసుక్రీస్తు చెయ్యి అందిస్తూ పైకి లేవదీసి కాపాడుతున్న చిత్రపటం. బుద్ధుని చిన్న శిలాప్రతిమ కూడా గదిలో ఉంది. శ్రీరామకృష్ణులు మంచం మీద ఉత్తరం వైపు తిరిగి కూర్చుని ఉన్నారు. భక్తులు కొందరు చాప మీద, కొందరు నేల మీద, కొందరు తివాచీ మీద కూర్చుని ఉన్నారు. మహాపురుషుడు ఆనందమయ మూర్తి అయిన శ్రీరామకృష్ణుల వైపే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. వర్షాకాలం కావడంతో పావన గంగానది వెల్లువలో దక్షిణం కేసి పరుగులు తీస్తూ ప్రవహిస్తోంది. సాగర సంగమానికి ఎంత ఆరాటం! ప్రవహించే మార్గంలో ఈ మహాత్ముని ధ్యాన మందిరాన్ని చూడగానే ఒకసారి స్పృశించి ప్రణామం చేసి పరిగెత్తసాగింది. మణిమల్లిక్ 60-65 ఏళ్ల వయస్కుడు, ప్రధాన బ్రహ్మసమాజ భక్తుడు. కొన్ని రోజుల క్రితం అతడు కాశీకి వెళ్ళి వచ్చాడు. శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చున్నాడు. కాశీ గురించి అతడు శ్రీరామకృష్ణులతో మాట్లాడుతున్నాడు. నేను ఒక సాధువుని చూశాను. ఇంద్రియ నిగ్రహం లేకుంటే ఏదీ సాధ్యం కాదు. కేవలం భగవంతుడా భగవంతుడా అనటం వల్ల ఏం ప్రయోజనం అని ఆయన చెప్పారు అన్నాడు మణిమల్లిక్. అందుకు శ్రీరామకృష్ణులు, వీరి పద్ధతి ఏమిటో తెలుసా? మొదట సాధన చేయాలి, శమదమ తితిక్షాదులను అభ్యసించాలి. వీరు నిర్వాణ స్థితిని ప్రయత్నిస్తున్నారు. వీరు వేదాంతవాదులు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటూ సదా విచారణ చేస్తూ ఉంటారు. ఇది చాలా కఠినమైన మార్గం. జగత్తు మిథ్య అంటే నువ్వు మిథ్యయే, ఇలా చెప్పేవాడు మిథ్యే. అతడి పలుకులు కూడా స్వప్నతుల్యాలు. అయితే ఈ అనుభూతి సామాన్య మానసానికి ఎంతో దూరం అయింది. ఎలాగో తెలుసా? కర్పూరాన్ని వెలిగిస్తే ఏమీ మిగలదు, కొయ్యను మండిస్తే బూడిదైనా మిగులుతుంది. చివరికి విచారణ అంతంలో సమాధి స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితిలో నేను లేక జగత్తు దేని గురించి ఆలోచన ఉండదు. పద్మలోచన్ గొప్ప జ్ఞాని. అప్పుడు నేను అమ్మ అమ్మ అంటూ పురస్చరణ చేస్తూ ఉండేవాడిని. నా పట్ల అతడికి ఎంతో గౌరవం ఉంది. అతడు బర్ద్వాన్ రాజుగారి ఆస్థాన పండితుడు. కలకత్తా వచ్చినప్పుడు కామారహాటికి పక్కనున్న ఉద్యాన గృహంలో బస చేశాడు. అతడిని కలుసుకోగోరాను. అతడికి అహంకారం ఉందేమో చూసి రమ్మని హృదయాన్ని అతడి వద్దకు పంపించాను. అతడికి అహంకారం లేదని తెలుసుకున్నాను. మేం కలుసుకున్నాం. అంత గొప్ప పండితుడు, గొప్ప జ్ఞాని అయి ఉండి రాంప్రసాద్ పాటలు నేను పాడగా విని కంట తడిపెట్టి విలపించాడు. నేను అతడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు పొందిన ఆనందం మరెవ్వరూ పొందలేదు. అతడు నాతో భక్తులతో కలిసి ఉండాలనే ఆశను వదిలిపెట్టండి, లేకుంటే నానా రకాల జనం వచ్చి మిమ్మల్ని క్రిందికి లాగివేస్తారు అని చెప్పాడు. వైష్ణవచరణ్ గురువైన ఉత్సవానందునికి ఇతడికి ఉత్తరాల ద్వారా వాదోపవాదాలు జరిగాయి. మేమిద్దరం మాట్లాడుతూ ఉన్నప్పుడు దాని గురించి ఆసక్తికరమైన ఒక సంఘటన నాతో చెప్పాడు. ఒక సభలో శివుడు గొప్పవాడా లేక బ్రహ్మ గొప్పవాడా అనే పెద్ద వివాదం తలెత్తింది. చివరగా పండితులందరూ పద్మలోచన్ని అడిగారు. అందుకతడు కల్లా కపటం లేని హృదయంతో, నా 14 తరాల వారెవరూ శివుణ్ణి చూడలేదు, బ్రహ్మని చూడలేదు అన్నాడట. కామినీ కాంచన త్యాగం గురించి నా అభిప్రాయం విని అతడు ఒకరోజు నాతో, వాటిని ఎందుకు త్యజిస్తున్నారు? ఇది ధనం, అది మట్టి అన్న భేదబుద్ధి అజ్ఞానం నుండే కదా జనిస్తోంది అని అడిగాడు. అందుకు నేనేం చెప్పగలను? ఏమో నాయన, నాకు ధనం, నాణేలు వగైరాలు గెట్టవు బాబు అన్నాను. అహంకారపూరితుడైన పండితుడు ఉండేవాడు.
భగవంతుడు సాకార రూపాలను అతడు అంగీకరించడు. కానీ భగవల్లీలను ఎవరు తెలుసుకోగలరు? ఒకరోజు ఆద్యాశక్తి రూపంలో ఆయన ఆ పండితుడికి దర్శనమిచ్చాడు. ఆ పండితుడు చాలాసేపు బాహ్య చైతన్యం కోల్పోయాడు. కాస్త బాహ్య స్మృతి కలిగాక కా కా అంటే ఖాళీ ఖాళీ అని మాత్రమే అతడు అనగలిగాడు. మీరు విద్యాసాగర్ని చూశారే, ఆయన గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు ఒక భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణులు, విద్యాసాగర్లో పాండిత్యం ఉంది, దయ ఉంది, కానీ ఆయనకు అంతర్దృష్టి లేదు. లోపల మేలిమి బంగారం కప్పబడి ఉంది. అది ఆయనకు తెలిసి ఉంటే బాహ్య కార్యకలాపాలు తగ్గి ఉండేవి. చివరికి అన్నీ పూర్తిగా ఆగిపోయి ఉండేవి. లోపల హృదయ మధ్యంలో భగవంతుడు ఉన్నాడనే సంగతి తెలిసి ఉంటే ఆయన్ని ధ్యానించడంలోనే మనసు నిలిచేది. చాలా కాలం నిష్కామ కర్మలు చేశాక కొందరికి వైరాగ్యం జనిస్తుంది. మనస్సు భగవంతుని వైపు మరలుతుంది. ఆయనలోనే మనస్సు లగ్నమైపోతుంది. విద్యాసాగర్ చేస్తున్నవి మంచి పనులే. దయ ఉండటం చాలా మంచిది. దయకు మాయకు ఎంతో తారతమ్యం ఉంది సుమా. దయ మంచిది, మాయ మంచిది కాదు. భార్య పిల్లలను, సోదరులను, తల్లిదండ్రులను, బంధువులను ప్రేమించడం మాయ. సర్వజీవులను సమానంగా ప్రేమించడం దయ. దయ కూడా ఒక బంధమా అని అడిగాడు మా. అందుకు శ్రీరామకృష్ణులు, అవును నిజమే, అయితే అది సాధారణ జీవునికి సుదూరమైన విషయం. దయ సత్వగుణ సంజనితం. సత్వగుణంతో స్థితి, రజోగుణంతో సృష్టి, తమో గుణంతో లయం చేయబడుతున్నాయి. కానీ సత్వరజస్తమో గుణాలకు అతీతమైంది బ్రహ్మం. అది ప్రకృతికి అతీతమైంది. 3 గుణాలు బ్రహ్మం దగ్గరికి చేరలేవు. ఇది ఎలాగంటే, పట్టుబడతామనే భయంతో దొంగలు ఎలా బహిరంగ ప్రదేశానికి వెళ్ళలేరో అలాగన్నమాట. సత్వరజస్తమో గుణాలు 3 దొంగలు. ఒక కథ చెప్తా విను. ఒక వ్యక్తి అడవి గుండా పోతున్నాడు. అప్పుడు 3 దొంగలు ఆ వ్యక్తిని అడ్డగించి అతన్ని నిలువు దోపిడీ చేశారు. ఆ దొంగల్లో ఒకడు, ఇతన్ని ఇలా వదిలిపెట్టడంలో ఏం ప్రయోజనం ఉంది అంటూ కత్తి దూసి ముందుకొచ్చాడు. అప్పుడు రెండవ దొంగ, వద్దు, ఇతన్ని చంపటంలో ఏం ప్రయోజనం ఉంది, కాళ్ళు చేతులు కట్టి ఇక్కడే పడేసిపోదాం అన్నాడు. అట్లాగే అతని కాళ్ళు చేతులు కట్టి పడేసి వెళ్ళిపోయారు. కాసేపు అయ్యాక దొంగల్లో 3వ వాడు తిరిగి వచ్చి, అయ్యో పాపం, బాగా దెబ్బలు తగిలాయా, ఇదిగో నీ కట్లు విప్పివేస్తాను అంటూ కట్లు విప్పివేశాడు. తర్వాత అతడు, రా, నిన్ను రహదారి వరకు తీసుకువెళ్తాను అన్నాడు. చాలాసేపు అయ్యాక ఇద్దరు రహదారిని చేరుకున్నారు. అప్పుడు ఆ దొంగ, ఈ దారిలోనే వెళ్ళు, అదిగో నీ ఇల్లు కనపడుతోంది చూడు అన్నాడు. ఆ వ్యక్తి దొంగతో, అయ్యా, మీరు నాకెంతో ఉపకారం చేశారు, మీరు నాతో రండి, మా ఇంటికి పోదాం అన్నాడు. అందుకు దొంగ, నేను అక్కడికి రాలేను, పోలీసులకు తెలుస్తుంది అన్నాడు. ఈ ప్రపంచమే అడవి. సత్వం, రజస్సు, తామసం అనే 3 గుణాలు దొంగలు. వాళ్ళు మనిషి తత్వజ్ఞానాన్ని అపహరిస్తున్నారు. తమో గుణం మనిషిని నాశనం చేయ ప్రయత్నిస్తుంది. రజోగుణం సంసారంలో అతన్ని బంధిస్తుంది. కానీ సత్వగుణం అతన్ని రజస్తమో గుణాల నుండి రక్షిస్తోంది. సత్వగుణం మనిషిని కామక్రోధాది తమో గుణాల నుండి పరిరక్షిస్తుంది. సత్వగుణం జీవుని సంసార బంధం నుండి విమోచనం కలిగిస్తుంది. కానీ సత్వగుణము ఒక దొంగే. తత్వజ్ఞానాన్ని అది అందివ్వలేదు. కానీ ఆ ఉన్నత స్థితిని పొందడానికైన మార్గాన్ని అది చూపుతుంది. ఆ మార్గంలో మనల్ని చేర్చి, అదిగో చూడు, అక్కడ నీ గృహం కానవస్తోంది అంటుంది. అయితే సత్వగుణం కూడా బ్రహ్మజ్ఞానం నుండి ఎంతో దూరంలో ఉంది. బ్రహ్మాన్ని మాటల్లో వర్ణింపలేము. దాన్ని పొందిన వ్యక్తి వివరించలేడు.
కాలాపాని చేరిన పడవ తీరం చేరుకోదనే లోకోక్తి ఒకటి ఉంది. ఒకప్పుడు నలుగురు మిత్రులు నడుస్తూ వెళుతున్నప్పుడు దారిలో గోడచే ఆవృతమైన ఒక స్థలం చూశారు. గోడ చాలా ఎత్తైంది. లోపల ఏముందో చూడాలనే కుతూహలం వారికి కలిగింది. ఒకడు గోడ ఎక్కి లోపలికి తొంగి చూశాడు. అక్కడ చూసిన దృశ్యంతో భ్రమించిపోయి నోట మాట రాక హా హా అంటూ కేకలు పెట్టి లోపలికి దూకేశాడు. అతడు ఏ వివరం చెప్పలేదు. గోడనెక్కిన అందరూ హాహా అని మాత్రమే కేకలు పెడుతూ లోపలికి దూకినప్పుడు సమాచారం చెప్పేదెవరు? జడభరతుడు, దత్తాత్రేయుడు తాము పొందిన బ్రహ్మదర్శనం గురించి ఏమీ వివరించలేకపోయారు. బ్రహ్మజ్ఞానం పొంది సమాధి స్థితి ఏర్పడితే ఆ తర్వాత నేను ఉండదు. అందుకే రాంప్రసాదు మనసా నీ వల్ల కాకుంటే రాంప్రసాదును తోడుకొని వెళ్ళు అని పాడాడు. మనస్సు జ్ఞానంతో లయమైపోవాలి. రాంప్రసాద్ అంటే నేను తత్వం అదృశ్యమైపోతుంది. అప్పుడే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. మహాశయ, సుఖదేవుడికి బ్రహ్మజ్ఞానం కలగలేదా అని అడిగాడు ఒక భక్తుడు. సుఖదేవుడు బ్రహ్మసాగరాన్ని చూశాడు, స్పృశించాడు, అంతే. దానిలో దిగి మునక వేయలేదు. అందుచేతనే తిరిగి వచ్చి అన్ని ఉపదేశాలు చేశాడు అని కొందరంటారు. కానీ ఆయన బ్రహ్మజ్ఞానం పొందాక లోకోపదేశార్థం దిగి వచ్చారు అని కొందరంటున్నారు. ఆయన పరీక్షిత్తుకు మహాభాగవతం ఉపదేశించాడు. ఇంకా మరెన్నో బోధనలు చేశాడు. అందుకే భగవంతుడు ఆయన నేను భావాన్ని అడుగంట నశింప చేయలేదు. ఆయనలో విద్య నేను ఒకంత ఉంది. అయ్యా, బ్రహ్మజ్ఞానం పొందాక సంఘం, సమాజం వగైరా నిలుస్తాయా అని అడిగాడు ఒక భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణుడు, ఒకరోజు నేను కేశవ్తో బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు కేశవ్ ఇంకా చెప్పండి అని అడిగాడు. అందుకు నేను ఇంకా చెబితే మీ సంఘం, సమాజాలు ఏవి నిలిచి ఉండవు అన్నాను. అలా అయితే వద్దులేండి అన్నాడు కేశవ్. అప్పుడు కేశవ్తో నేను నాది అనటం అజ్ఞానం. అజ్ఞానం లేకుంటే నేను కర్త, నా భార్య, పిల్లలు, ధనం, కీర్తి లాంటి భావాలు రావు అని చెప్పాను. అందుకు కేశవ్, మహాశయ, నేను భావాన్ని వదిలివేస్తే తదనంతరం ఏమీ మిగలదే అన్నాడు. దానికి నేను, కేశవ్, నువ్వు నేను అన్న భావాన్ని పూర్తిగా వదిలిపెట్టమని నేను చెప్పటం లేదు. అపరిపక్వమైన నేను త్యజించు. నేను కర్త, నా భార్య, పిల్లలు, నేను గురువు, ఇటువంటి అహంకారమే పరిపక్వం కాని నేను. దీన్ని త్యజించి పరిపక్వమైన నేనుగా ఉండు. అంటే నేను ఆయన దాసుడును, నేను ఆయన భక్తుడిని, నేను కర్తను కాను, ఆయనే కర్త అనే భావంలో ఉండండి అని చెప్పాను. పరిపక్వ నేను స్థితిలో సంఘం, సంస్థ మొదలైనవి నిలువా అని అడిగాడు ఒక భక్తుడు. శ్రీరామకృష్ణులు, నేను కేశవుతో నేను నాయకుడును, నేను సంఘం నడుపుతున్నాను, నేను జనులకు బోధిస్తున్నాను అనే నేను అపరిపక్వమైన నేను అని చెప్పాను. ధర్మ ప్రచారం చేయటం ఎంతో కష్టం. భగవదాదేశం లేకుండా అది సాధ్యం కాదు సుమా. ఆయన అనుజ్ఞ ఉండాలి. సుఖదేవుడు భాగవతం ప్రవచనం చేయడానికి ఆదేశం పొందాడు. భగవద్ దర్శనానంతరం ఎవరైనా ఆయన ఆదేశం పొంది ప్రచారం చేస్తే, ప్రజలకు బోధిస్తే దానిలో ఎటువంటి దోషము లేదు. అటువంటి నేను అపరిపక్వ నేను కాదు, అది పరిపక్వత చెందిన నేను. పరిపక్వం చెందని నేనును వదిలివేయి. నేను దాసుడును, నేను భక్తుడును అనే భావనలో తప్పు లేదు అని కేశవుకి చెప్పాను. పైగా అతడితో, మీరు సంఘం, సమాజం అంటూ రూపొందిస్తున్నారు, కానీ ప్రజలు మీ సమాజం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అన్నాను. అందుకు అతడు, నిజమేనండి, 3 ఏళ్ళు ఈ సమాజంలో ఉండి పోయి ఆ సమాజంలోకి పోతున్నారు. అది మాత్రమే కాదు, పోతున్నప్పుడు నన్ను నిందించడము కద్దు అన్నాడు. దానికి నేను,
నువ్వు వ్యక్తుల నైజాన్ని ఎందుకు పరికించవు? ఎవరిని పడితే వారిని శిష్యులుగా చేసుకుంటే ఒరిగేదే ఉంది అని బదులు చెప్పాను. నేను కేశవ్తో ఇలా చెప్పాను, నువ్వు ఆద్యాశక్తిని అంగీకరించు. బ్రహ్మము శక్తి అభిన్నాలు. ఎవరు బ్రహ్మమో అతడే శక్తి. దేహబుద్ధి ఉన్నంత వరకు ద్వైతభావం ఉండనే ఉంటుంది. మాటలు ఆరంభించగానే ద్వైతం వచ్చేస్తుంది. కేశవ్ తరువాత ఖాళీనే అంగీకరించాడు. ఓ రోజు కేశవ్ శిష్యులతో కలిసి ఇక్కడికి వచ్చాడు. నేను నీ లెక్చర్ వినాలనుకుంటున్నాను అని అతడితో చెప్పాను. అతడు చాందినిలో కూర్చుని లెక్చర్ ఇచ్చాడు. తర్వాత గంగ ఒడ్డున కట్టపై కూర్చుని ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. నేను భగవంతుడు ఎవరో, అతడే ఒక రూపంలో భక్తుడై ఉన్నాడు, అతడే ఒక రూపంలో భాగవతంగా ఉన్నాడు, భాగవతం భక్తుడు భగవంతుడు అని చెప్పండి అన్నాను. కేశవ్ శిష్యులు ముక్తకంఠంతో భాగవతం భక్తుడు భగవంతుడు అని చెప్పారు. తరువాత గురువు కృష్ణుడు వైష్ణవుడు అని పలకమని చెప్పగా కేశవ్, మహాశయ ఇప్పుడు అంత దూరం వద్దు, లేకుంటే లోకులు నన్ను సనాతన హైందవుడిని పేర్కొంటారు అన్నాడు. త్రిగుణాతీతుడిగా ఉండటం ఎంతో కష్టం. భగవత్ సాక్షాత్కారం కలగకుండా ఈ స్థితి ఏర్పడదు. జీవులు మాయాలోకంలో జీవిస్తున్నారు. ఈ మాయ భగవంతుని తెలుసుకోనివ్వదు సుమా. ఈ మాయ మనిషిని అజ్ఞానిగా చేసివేసింది. ఓసారి హృదయ్ ఒక లేగదోడును తీసుకొచ్చాడు. గడ్డి మేయటానికి దాన్ని తోటలో కట్టి ఉంచడం చూశాను. హృదయ్, ఈ దోడును రోజు అక్కడ ఎందుకు కట్టేస్తున్నావు అని అడిగాను. అందుకతడు, మామ, ఈ లేగదోడును గ్రామానికి పంపుతాను, పెరిగి పెద్ద అయ్యాక దీన్ని నాగటికాడికి కడతాను అన్నాడు. అతడు ఆ మాటలు పలకగానే నేను మూర్ఛితుడినై కింద పడిపోయాను. మనస్సులో ఇలా అనుకున్నాను, మాయలెల్లో ఎంత విచిత్రమైనవి. కామార్పుకూరు, సిహోర్ ఎక్కడ, కలకత్తా ఎక్కడ. ఈ లేగదోడు అంత దూరం వెళుతుందిట, అక్కడ పెరిగి పెద్దదవుతుందిట. కొన్ని రోజుల తర్వాత దీన్ని నాగటి కాడికి కడతాట, అది దున్నుతుందట. ఇదే సంసారం, ఇదే మాయ. చాలాసేపు అయ్యాక నేను స్పృహలోకి వచ్చాను. శ్రీరామకృష్ణులు అహర్నిశలు సమాధి స్థితిలో నెలకొని ఉన్నారు. పగలు రాత్రి ఎలా గడిచిపోతున్నాయో తెలియరావటం లేదు. ఏదో అప్పుడప్పుడు భక్తులతో భగవంతుని గురించి మాట్లాడుతున్నారు. ఆయన కీర్తనలను గానం చేస్తున్నారు. అప్పుడు సమయం మధ్యాహ్నం 3 లేక 4 గంటలై ఉంటుంది. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద భావపారవస్యంలో కూర్చుని ఉండటం మా చూశాడు. కాసేపు అయ్యాక ఆయన జగజ్జననితో మాట్లాడిన ఆరంభించారు. మాటల మధ్యలో, అమ్మా, అతడికి ఒక కళ మాత్రం ఎందుకు ఇచ్చావు అని అడిగారు. ఒకంతసేపు మౌనంగా ఉండిపోయారు. తర్వాత, అమ్మా, అర్థం చేసుకున్నాను, ఒక కళ మాత్రమే అతడికి చాలు, దానితోనే అతడు నీ కార్యాలు సాధిస్తాడు, జనులకు బోధిస్తాడు అన్నారు. ఇలా శ్రీరామకృష్ణులు తమ శిష్యులకు శక్తిని ప్రసాదిస్తున్నారా ఏమిటి? తదనంతరం లోకులకు బోధించడానికై వారిని ఇప్పుడే తయారు చేస్తున్నారా? మా ప్రక్కన రాఖాల్ కూడా గదిలో కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు ఇంకా భావపారవస్య స్థితిలోనే ఉన్నారు. రాఖాల్తో, నువ్వు కోపగించుకున్నావే, నీకెందుకు కోపం కలిగించానో తెలుసా? కారణం ఉంది. ఔషధం సరిగ్గా పనిచేయటానికే అలా చేశాను. కురుపు పక్వం చెందాక అది పగిలి ఆరిపోవడానికి మందు వేయాలి అని అన్నారు. కాసేపు అయ్యాక మళ్ళీ మాట్లాడసాగారు. హజ్రాను ఎండిపోయిన కట్టెలాగా కాంచాను. అలా ఉండి అతడు ఎందుకు ఇక్కడ ఉన్నాడు? దానికి కారణం ఉంది. జటిల కుటిలలు ఉంటేనే లీలా నాటకం రక్తి కడుతుంది. మరల మాతో, భగవద్ రూపాలను అంగీకరించాలి. జగద్ధాత్రి రూపం అర్థం ఏమిటో తెలుసా? జగత్తును ధారణ చేసిందని అర్థం. ఆమె ధారణ చేయకుంటే, ఆమె పాలించకుంటే జగత్తు క్రింద పడిపోయేది, నాశనం అయిపోయేది.
మనస్సు అనే ఏనుగును ఎవడు నియంత్రించగలడో అతడి హృదయంలో జగద్ధాత్రి విరాజిల్లుతుంది. రక్తవర్ణంలో కాలు మీద కాలు వేసుకుని ఆసీనురాలుగా జగద్ధాత్రి చిత్రీకరింపబడి ఉంది. ఈమె వాహనం సింహం. నవరాత్రి గడిచిన తర్వాత మాసం అమావాస్య వెళ్ళిన 9వ రోజు జగద్ధాత్రి పూజ వంగదేశంలో వైభవంగా జరపబడుతుంది. మనసు ఒక మదపుటి ఏనుగు అన్నాడు రాఖాల్. అందుకు శ్రీరామకృష్ణుడు, అందుచేతనే సింహవాహిని దేవి వాహనమైన సింహం ఏనుగు నియంత్రించి ఉంది. మునిమాపు వేళ అయింది. ఆలయాల్లో హారతులు ప్రారంభమయ్యాయి. శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చుని దేవీ దేవతల నామస్మరణ చేస్తూ ఉన్నారు. గదిలో ధూపం వేయబడింది. శ్రీరామకృష్ణులు చేతులు జోడించి చిన్న మంచం మీద కూర్చుని జగజ్జననిని ధ్యానిస్తూ ఉండిపోయారు. బేల్ఘరియా నుండి గోవింద ముఖర్జీ అతడి మిత్రుడు వచ్చి ఆయనకు ప్రణామం చేసి నేల మీద కూర్చున్నారు. మా రాఖాల్ కూడా అక్కడే ఉన్నారు. గదికి బయట చంద్రకాంతి సర్వత్రా వ్యాపించి ఉంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. గదిలో భక్తులు మౌనంగా కూర్చుని శ్రీరామకృష్ణుల ప్రశాంత వదనాన్ని తిలకిస్తూ ఉండిపోయారు. ఆయన భావపారవశ్య స్థితిలో ఉన్నారు. కాసేపట్లో ఆ స్థితిలోనే మాట్లాడనారంభించారు. మీకు సందేహాలు ఉంటే అడగండి, నివృత్తి చేస్తాను. గోవింద తక్కిన భక్తులు యోచించసాగారు. మహాశయ, కాళికాదేవి మేనిఛాయ నల్లగా ఎందుకు ఉన్నది అని అడిగాడు గోవింద. అందుకు శ్రీరామకృష్ణులు, దూరం కారణం చేతనే. దగ్గరకు పోయి చూస్తే ఏ రంగు ఉండదు. కొలను నీరు దూరం నుంచి చూస్తే నల్లగా కనపడుతుంది. దగ్గరకు వెళ్ళి చేతిలోకి తీసుకొని చూస్తే ఏ రంగు ఉండదు. దూరం నుంచి ఆకాశం నీలంగా కనిపిస్తుంది. దగ్గరగా ఉన్న ఆకాశాన్ని చూడు, రంగు ఉండదు. భగవంతుణ్ణి సమీపించే కొద్దీ ఆయనకు నామరూపాలు లేవని తెలుస్తుంది. ఆయన నుంచి ఒకంత దూరం కదిలితే మళ్ళీ గడ్డి పువ్వు వర్ణం గల మా అమ్మ కాళీమాత అంటావు. కాళీ పురుషుడా లేక ప్రకృతి? ఒక భక్తుడు పూజ చేశాడు. ఆ పూజను చూడవచ్చిన మరో వ్యక్తి జగజ్జనని మేనిపై యజ్ఞోపవీతం చూశాడు. వెంటనే అతడు, జగజ్జననికి యజ్ఞోపవీతాన్ని వేశావే అని అడిగాడు. అందుకు భక్తుడు, సోదరా, నువ్వు జగజ్జననిని అవగాహన చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె పురుషుడా లేక ప్రకృతి అని నేను ఇంకా తెలుసుకోలేకపోయాను. అందుచేతనే యజ్ఞోపవీతాన్ని అలంకరించాను అన్నాడు. ఎవరు కాళీయో ఆమె బ్రహ్మం. సాకారుడెవరో అతడే నిరాకారుడు కూడా. ఎవరు సగుణుడో అతడే నిర్గుణుడు కూడా. బ్రహ్మమే శక్తి, శక్తియే బ్రహ్మము. అభిన్నులు. సచ్చిదానందమయుడు, సచ్చిదానందమయి. అయ్యా, యోగమాయ అంటే ఏమిటి అని అడిగాడు గోవింద. యోగమాయ అంటే ప్రకృతి పురుషుల యోగం. నీకు కనపడేదంతా ప్రకృతి పురుషుల యోగమే. శివసమేతమైన కాళికాదేవిని చూడు. శివుడి మీద కాళి నిలబడి ఉంది. శివుడు శవంలా పడి ఉన్నాడు. కాళి శివుణ్ణి చూస్తూ ఉంది. ఇదంతా పురుష ప్రకృతుల యోగాన్ని సూచిస్తుంది. పురుషుడు నిష్క్రియుడు. అందుచేతనే శివుడు శవంలా పడి ఉన్నాడు. పురుషుని కలయిక చేత ప్రకృతి సకల కార్యాలను నిర్వర్తిస్తోంది. సృష్టి స్థితి లయాలను చేస్తూ ఉన్నది. రాధాకృష్ణులు కలిసి ఉన్న ప్రతిమార్థం కూడా ఇదే. ఈ కలయిక చేతనే అవి పరస్పరం వంగిన భంగిమలో ఉంటాయి. ఈ కలయికను చూపటానికే కృష్ణుడు ముక్కున ముత్యం ధరించాడు. రాధ తన ముక్కున నీలమణిని ధరించి ఉంది. రాధ మేనిఛాయ ముత్యంలా ప్రకాశిస్తుంది. కృష్ణుడు నీలమేఘశ్యాముడు. అందుకే రాధ నీలమణిని ధరించి ఉంది. శ్రీకృష్ణుడు పీతాంబరాన్ని, రాధ నీలాంబరాన్ని ధరించున్నారు. ఉత్తమ భక్తుడు ఎవరు?
బ్రహ్మజ్ఞానం పొందాక ఆ బ్రహ్మమే జీవజగత్తులుగా 24 తత్వాలుగా ఉండటం చూసేవాడే ఉత్తమ భక్తుడు. మొదట నేతి నేతి అంటూ విచారణ చేసి డాబా ఎక్కాలి. తర్వాత డాబా ఏ వస్తువులతో కట్టబడిందో అదే ఇటుకలు, సున్నం మొదలైన వస్తువులతోనే మెట్లు కూడా కట్టబడ్డాయని భక్తుడు తెలుసుకుంటాడు. అప్పుడు బ్రహ్మమే జీవజగత్తులు మొదలైనవన్నీ అయి ఉన్నట్లు గాంచుతాడు. కేవలం విచారణ థూ అది నాకు అక్కర్లేదు అంటూ శ్రీరామకృష్ణులు కాండ్రించి ఉమ్మారు. విచారణ చేసి నేను ఎందుకు వట్టిపోవాలి? నేను నువ్వు అనే బుద్ధి ఉన్నంత వరకు భగవంతుని పాదపద్మాల పట్ల శుద్ధ భక్తి ఉండాలి. ఇదిగో గోవింద, నేను కొన్ని సమయాల్లో నువ్వే నేను, నేనే నువ్వు అంటూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో నువ్వే నువ్వుగా అయిపోతుంది. అప్పుడు నేను వెతికినా కనిపించదు. శక్తియే అవతారాలుగా వస్తుంది. ఒక సంప్రదాయం ప్రకారం రాముడు, కృష్ణుడు చిదానంద సాగరంలో 2 అలలు మాత్రమే. అద్వైత జ్ఞానం పొందిన తర్వాత చైతన్యం జాగృతం అవుతుంది. సకల భూతాల్లోనూ భగవంతుడు చైతన్య రూపంలో విరాజిల్లటం అప్పుడు గాంచుతాడు. ఈ చైతన్య జాగృతం తదనంతరం ఆనందం. అద్వైతం, చైతన్యం, నిత్యానందం. 15వ శతాబ్దంలో బెంగాల్లో నదియాలో ఈ పేర్లతో 3 మహనీయులు ఉండేవారు. వారిలో శ్రీ చైతన్య దేవులను అవతార పురుషులుగా పరిగణిస్తారు. అద్వైత, నిత్యానందులు ఆయనకు ముఖ్య శిష్యులు. మరల శ్రీరామకృష్ణులు మాతో, నీకు చెబుతున్నాను, భగవంతుని రూపాల పట్ల అపనమ్మకం ఉంచుకోకు. సాకారం నిజమని విశ్వసించు. తర్వాత నీకు ఏ రూపం ప్రియమైందో ఆ రూపాన్ని ధ్యానించు. గోవింద, విషయం ఏమిటో తెలుసా? భోగవాసనలు ఉన్నంత వరకు భగవంతుని తెలుసుకోవటానికో లేక దర్శించడానికో మనస్సు వ్యాకులత చెందదు. చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటూ అన్నిటినీ మర్చిపోతాడు. మిఠాయి ఇచ్చి పిలువు, ఏదో కాస్త తింటాడంతే. కానీ ఆట బొమ్మలు నచ్చనప్పుడు, మిఠాయి నచ్చనప్పుడు అమ్మ వద్దకు పోతాను అంటాడు. అప్పుడు అతడికి మిఠాయి కూడా అక్కర్లేదు. ముక్కు మొహం తెలియని వ్యక్తి ఎవరైనా వచ్చి రా మీ అమ్మ దగ్గరికి నేను తీసుకుపోతానంటే ఆ వ్యక్తితోనే వెళ్ళిపోతాడు. ఎవరు చంకనెత్తుకొని పోతాడో అతడితోనే వెళ్ళిపోతాడు. విషయవాంఛలు తీరిపోగానే భగవంతుడికి మనస్సు వ్యాకులత చెందుతుంది. ఆయన్ని ఎలా పొందగలను అనే చింతన మాత్రమే ఉంటుంది. ఆ స్థితిలో ఉన్న వ్యక్తితో భగవంతుని గురించి ఎవరు ఏది చెప్పినా దాన్ని అతడు వింటాడు. భోగవాసనలు ఉడిగిన తర్వాతనే మన వ్యాకులత వస్తుందట అనుకున్నాడు తనలో తను మా. శనివారం ఆగస్టు 18, 1883. శ్రీరామకృష్ణులు బలరాం బోస్ ఇంటికి వెళ్ళి ఉన్నారు. అక్కడ అవతారతత్వాన్ని వివరించారు. శ్రీరామకృష్ణులు, అవతార పురుషులు లోకులకు ఉపదేశించటానికై భక్తిభావాన్ని ఆపాదించుకొని భక్తులతో కలిసి జీవిస్తున్నారు. డాబా ఎక్కిన తర్వాత మెట్లను ఎక్కి దిగటం వలె తక్కినవారు డాబా ఎక్కాలంటే జ్ఞానం లభించినంత వరకు, వాసనలన్నీ ఉడిగిపోనంత వరకు భక్తి మార్గాన్ని అనుసరించాలి. వాసనలన్నీ అడుగంట నశించిన తర్వాతనే డాబా ఎక్కగలం. దుకాణదారుడు జమా ఖర్చులు చిట్టాలో రాసి పూర్తి చేయకుండా నిద్రకు ఉపక్రమించడు కదా. చిట్టాలోని లెక్కలు సరిచూసుకున్న తర్వాతనే నిద్రపోతాడు. ఇలా అంటూ మాతో, పూర్తిగా మునక వేస్తే విజయం తథ్యం. అటువంటి వ్యక్తికి విజయం తథ్యం. మంచిది. కేశవ్ శివనాథ్ చేస్తూ ఉన్న ఉపాసన గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అందుకు మహాశయ, మీరు చెప్తున్నట్లు వారు తోటనే వర్ణిస్తున్నారు. తోట యజమానిని చూడటం గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. సామాన్యంగా ప్రారంభం నుండి చివరి వరకు తోటను గురించి వర్ణనే.
సరిగ్గా చెప్పు. తోట యజమాన్ని వెతికి పట్టుకొని అతడితో మాట్లాడాలి. అదే నిజమైన కర్తవ్యం. భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవటమే జీవితోద్దేశం. బలరాం ఇంటి నుండి శ్రీరామకృష్ణులు అధర్ ఇంటికి వచ్చారు. సాయంత్రం అయిన తర్వాత అధర్ అతిథుల గదిలో నామ సంకీర్తన చేసి నాట్యం కూడా చేశారు. వైష్ణవ చరణ్ కీర్తనలు గానం చేశాడు. అధర్, మా, రాఖాల్ మొదలైన వారు ఉన్నారు. కీర్తన ముగిసే సమయంలో శ్రీరామకృష్ణులు భావపారవస్యం చెందారు. రాఖాల్తో తమను చూపుతూ, ఇక్కడ ఉన్న విషయాలు వానాకాలపు వర్షం కాదు. వానాకాలం వర్షం కుండపోతగా కురుస్తుంది, అదే వేగంతో ఆగిపోతుంది. ఇది స్వయంభూలింగం, మానవ నిర్మితం కాదు. ఆనాడు నువ్వు కోపగించుకుని దక్షిణేశ్వరం నుండి వెళ్ళిపోయావు. అమ్మా, ఇతన్ని క్షమించు అని అమ్మను నేను ప్రార్థించాను అన్నారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు అవతార పురుషుల, స్వయంభూ శివుడా? భావపారవస్యంలో ఉంటూనే అధర్తో, నాయనా, నువ్వు ఎవరి నామాన్ని కీర్తించావో ఆ దైవాన్నే ధ్యానం చేయి అంటూ తమ వేలితో అధర్ నాలుకను స్పృశించి ఏదో రాశారు. ఈ విధంగా శ్రీరామకృష్ణులు అధర్కు దీక్షను వసగారు. మరొక రోజు దక్షిణేశ్వర కాళికాలయంలో శ్రీరామకృష్ణులు తమ గదికి ఆగ్నేయం వైపున ఉన్న వసారాలో మెట్ల మీద కూర్చుని ఉన్నారు. రాఖాల్, మా, హజ్రాల్ కూడా ఉన్నారు. తమ చిన్ననాటి సంఘటనలను కొన్నిటిని శ్రీరామకృష్ణులు మృదుస్వరంలో చెప్పారు. సాయంత్రం అయింది. శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనారు. తమ గదిలోనున్న చిన్న మంచంపై కూర్చుని జగజ్జననితో మాట్లాడుతున్నారు. అమ్మా, ఇంత హంగామా ఎందుకు? అమ్మా, అక్కడికి నేను వెళ్ళాలా? నువ్వు తోడుకుని వెళ్తే నేను వెళతాను అన్నారు. శ్రీరామకృష్ణులు ఒక భక్తుని ఇంటికి వెళ్ళబోతున్నారు. అందుకే జగజ్జనని ఇలా అడుగుతున్నారా? శ్రీరామకృష్ణులు మళ్ళీ జగజ్జననితో మాట్లాడసాగారు. తమ ఆంతరంగిక భక్తుడు ఒకరిని గురించి ఆయన ప్రార్థిస్తున్నట్లుంది. అమ్మా, అతన్ని శుద్ధుణ్ణి చెయ్యి. అమ్మా, అతడికి ఒక్క కళను మాత్రమే ఎందుకు ఇచ్చావు? కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ మాట్లాడారు. ఓ, అర్థమైంది. దీనితోనే నీ కార్యం జరిగిపోతుంది, అంతే కదా? 16 కళలలో ఒక్కటి ఉంటేనే జగజ్జనని కార్యం, అంటే జనులకు బోధించడం జరిగిపోతుంది అన్న విషయం గురించేనా శ్రీరామకృష్ణులు అంటున్నారు? మళ్ళీ శ్రీరామకృష్ణులు భావపారవస్యంలో మునిగిపోయారు. ఆ స్థితిలోనే మా మొదలైన వారికి ఆధ్యాశక్తి, అవతారతత్వం గురించి చెప్పారు. ఎవరు బ్రహ్మమో ఆయనే శక్తి. ఆ శక్తినే నేను అమ్మ అని సంబోధిస్తున్నాను. ఆయన నిష్క్రియుడై ఉన్నప్పుడు ఆయన్ను బ్రహ్మ అంటాను. సృష్టి స్థితి లయాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు శక్తి అంటాను. ఇది నీరు నిలకడగా ఉండటము, అలలు ఉవ్వెత్తున లేవటము లాంటిది. శక్తి లీలలే అవతారం. ప్రేమ భక్తిని బోధించే నిమిత్తమే అవతార ఉద్భవం. అవతార పురుషుడు ఆవు పొదుగు లాంటివాడు. పాలు ఆవు పొదుగు నుండి మాత్రమే లభిస్తాయి. పొలంలోని గుంటల్లో చేపలు చేరుకునేటట్లు భగవంతుడు మనిషిలో అవతరిస్తాడు. శ్రీకృష్ణుడు, చైతన్యుడు, యేసు వంటి అవతార పురుషుల శ్రీరామకృష్ణులు కూడా అని భక్తుల్లో పలువురు భావించుకోసాగారు.